నన్ను మా అమ్మ ప్రేమానురాగాలతో పెంచింది. ఆరోగ్యం క్షీణించిన మా అమ్మ తన ఆఖరి క్షణాల్లో ఆస్తిని నన్ను నా మేనమామ చేతుల్లో పెట్టి నాకు విద్యాబుద్ధులు చెప్పించి పెద్దవాడిని చేయమని కోరింది. రాజకీయాలని పరమార్థంగా భావించాడు మామయ్య. నన్ను కూడా అదే రంగంలోకి దించాలని ప్రయత్నం చేశాడు. అయితే నాకు మాత్రం బాగా చదువుకుని పెద్ద డిగ్రీలు పొంది మంచి ఉద్యోగం చేస్తూ దేశానికి సేవ చేయాలని ఉండేది. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర జ్యోతి. గ్లాడ్ టు మీట్ యూ. మీ ఇంటర్వ్యూ కావాలి. మా ఇంటర్వ్యూ ఎందుకండి? ఏ సినిమా స్టార్ నో దేశ నాయకుడినో చేయండి. అదేదో మాకు చెప్పరా, మేము నవ్వుతాం. ఎందుకు నవ్వుతున్నారు? డిగ్రీ చేతికొచ్చాయన్న ఆనందమా? మై నేమ్ ఇస్ భార్గవి. ఐఎమ్ ఏ జర్నలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర జ్యోతి. హలో, ఐఎమ్ రాజశేఖర్, ఎంఏ పాలిటిక్స్. ఐఎమ్ సాయి కుమార్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. హలో. సాగర్, ఎంఏ హిస్టరీ. వెరీ నైస్ మీటింగ్ యూ. అవును, ఉద్యోగ ప్రయత్నం దాకా రాకుండానే గడ్డాలు పెంచారేమిటి? భవిష్యత్తుని వర్తమానంలో చూస్తున్నారు. అవునండి, డిగ్రీలతో పాటు ఉద్యోగాలు కూడా చూపించే విద్యా విధానం వచ్చిన రోజే దేశం బాగుపడుతుందంట. ఐ డోంట్ హావ్ ఎనీ హోప్స్, బట్ నేను ఆశ చెందినండి. ఈ నాయకులు పాలకులు ఉన్నంత కాలం ఎన్ని తరాలైనా ఇంతేనండి. అన్లెస్ ఈ పాలక వ్యవస్థ మారాలి, లేకపోతే చైనాలో వచ్చినట్టు వర్క్ రెవల్యూషన్ రావాలి. వీడొక అభినవ శ్రీశ్రీ. థ్యాంక్ యూ. మీ ముగ్గురిని చూస్తుంటే మరో యుగాన్ని ప్రారంభించేట్టున్నారు. ఆల్ ది బెస్ట్. వస్తాను. ఓకే. ఈ రోజుతో యూనివర్సిటీకి మనకి రుణం తీరిపోయిందిరా. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఎలాగో. ఆల్ ది బెస్ట్. బాబాయ్. బాయ్ బాయ్ బాయ్. అమ్మా, నీ కష్టం ఇన్నాళ్ళకి ఫలించిందమ్మా. అమ్మా, అమ్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్నయ్య. నమస్కారం అండి. మాకు ఇల్లు అద్దె కావాలి, ఈ వీధిలో దొరుకుతుందని చెప్పారు. ఈ వీధి మీదంతా నాదేనయ్యా. ఈరోడి తాళం పెట్ట, తాళం చూస్తే తెలియడం లేదు. అందరికి తాళం పెట్టవేమా ఈ పిల్లెవరు? నా చెల్లెలండి. ఏం చేస్తుంటావు? నేను ఎంఏ చదువుకున్నానండి. ఉద్యోగం కోసం ఊరొచ్చాను. ఎంఏ చదువుకున్నావా? అవునండి. ఇగో మావాడు కూడా ఎంఏ చదువుకుని ఉద్యోగం దొరక అఘోరిస్తున్నాడు. నీకు ఉద్యోగం దొరకపోయినా అద్దెపట్టు కట్టాలి, లేకపోతే తాళం పెట్టేస్తాను. తాళం పెట్టాడంటే పీక్కున్నా రాదు. నువ్వు ఊరుకోగవుతామా? రండి చూపిస్తాను, రండి. వీధిని పెద్ద నాటకాల సంత తెల్లవారు పాడుతూనే ఉంటుంది. నోటి తాళం పడదు, నాకు నిద్ర పట్టదు. అద్దె పట్టు కరెక్ట్ లేకపోతే తాళం పెట్టేయను. పెట్టేస్తా తాళాలు. కొత్తగా వచ్చారా? అవును. వీళ్ళకైనా కాస్త మంచి పోషణ ఇచ్చే గురించి. విషయమ్మా, మీ అన్నయ్య? అవునండి. ఓహో, మీ గొంతు చాలా బాగుందండి. ఇక్కడే ఉంటావుగా? రోజు ఇందువు గాని. అలాగే.
ఇది మీ పోర్షన్. అద్దె 100 రూపాయలు. అమ్మాయి చేత శుభ్రంగా కడిగించి పాలు పొంగించి మరీ చేరండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇదిగోండి ఆ, ఈ దళపతి ఎక్కడ పడితే అది డబ్బు తీసుకోడు. ధనలక్ష్మి ముందే తీసుకుంటాడు. నా పోర్షన్ రా. ఎవరితోనా? మీరే కంగారు పడకండి. అసలు నా కాంపౌండ్ వాచ్మెన్. జీతం బచ్చి లేదు కదా అని పడి ఉండమన్నాను. అంతేలే, ఎవరింట్లో వాళ్ళు తిని వీళ్ళింట్లో పని చేస్తే కూతురు కొడుకులా చూసుకుంటాడు. వచ్చిన బండి పడా. 4 ఆపలెట్టుకుని తాళం పెట్టు. ఇది నా పోర్షన్ అండి, ఇవి నా పెళ్ళం అండి. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడండి. ఏదో కాలక్షేపం చేస్తున్నాను. నేను కాదండి, మా అమ్మ నాన్నను. ఇదో కాలక్షేపం కాపురం. నా పోర్షన్ ఆయన. అన్నయ్య, ఎందుకైనా మంచిది ఇక్కడ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కూర్చో. ఇది అడ్వాన్స్. 2 నెలల అడ్వాన్స్. ధనలక్ష్మి నమః. సాగర్ ఫోటో ఇక్కడుందంటే? ఇక్కడ నుండి ఎక్కడ ఉంటుందయ్యా? వాడు నా కడుపు చెడబుట్టాడు. అయినా వాడికి నీకు సంబంధం ఏమిటి? నేను సాగర్ కలిసి చదువుకున్నా. ఓహో, చదువుకున్నారు. నీ వాడికి తాళం పెట్టా. నువ్వు చదువుకోవద్దురా, నీ చదువుకి నేను పెద్ద ఖర్చు పెట్టను అన్నాను. విన్నాడా? చదువుకున్నాడు. ఏం అనుభవించాడని? అసలు నేనేం చదువుకుని 2 లక్షలు సంపాదించానయ్యా. ఉన్న డబ్బంతా చదువు తగిలేస్తే నీలాగే వాడికి ఉద్యోగం దొరకలేదనుకో, వాడు నేను కలిసి ఉన్న ఉట్టి కొట్టుకు బతకాలి. అయినా వాడు ఉడుకు పట్టి వాడు మానలేదనుకో, వాడికి తాళం పెట్టా. ఒకనాడు ఏమైందో తెలుసా? వాడు చదువుకుంటుంటే నేను ఉమ్మేశాను. చివరికి దులుపుకుని మరీ చదువుకున్నాడు. బెదవ నువ్వు మనిషి దున్నపోతూ ఉన్నాడు. నాకు గుళ్ళు మండి చుట్టూ అందుపుచ్చుకుని ఎలా పడ వాయిస్తాడు. ఇంటికి తిరిగి నా మీద చెయ్యెత్తాడు. పాపాత్ముడా, ద్రోహి అని మెడపట్టి బయటకి వెళ్ళాడు. నన్ను మంచం మీద తోసేశాడు. గాడి కొడుకు. నేను చచ్చిన తర్వాత గుడి పెట్టడానికి కొంపకు కూడా రాడట. ఇదంతా వాడి కోసమేగా. నేనేం పాపం చేశానని? అయితే ఇప్పుడు సాగర్ ఎక్కడున్నాడు? కార్మికులారా, కర్మవీరులారా, ఆఫ్టర్ ఆల్ జానుడు పొట్ట నింపుకోవడం కోసం రాత్రింబగళ్ళు రక్తం ఓడ్చి శ్రమిస్తున్న మీకు, ఈ క్యాపిటలిస్టులు, ఈ పెట్టుబడిదారులు, హోటల వంటి ఫ్యాక్టరీలు కట్టిన ఈ కోటీశ్వరులు మీకిస్తున్న ప్రతిఫలం ఏమిటి? ఫలితాలని జీతాలు, ఆకలి తీర్చని భక్తాలు. మీ ప్రతి రక్తపు పొట్టుని చెమట చుక్కని రూపాయల రూపంలో దౌర్జన్యంగా అనుభవిస్తున్నారు. మీరు శ్రమ మీకు, అంతం వాళ్ళది, కష్టం మీకు, సుఖం వాళ్ళది. కూలి కోసం పెడుతున్న మీపై ఈ ధనస్వామిక వర్గం చేస్తున్న స్వార్థపు స్వారీని సమూలంగా నిర్మూలించాలంటే మీరంతా ఒక్కటి కావాలి. ఐకమత్యంతో నిలబడాలి. ఎక్కడికి వెళ్తున్నారు? కాలం వాళ్ళు మిమ్మల్ని తరుగుతూనే ఉంటారు. రండి, రావాలి, రండి, రండి. నమస్తే శ్రీధర్ సాబ్. నమస్తే ఆనంద్ సాబ్. కర్మ, బయట వాడు గొడవ చేస్తున్నాడు, వాడి సంగతి అంటే చూడు. ఆడి గురించి మీరేం ఫికర్ పడకండి సార్. ఈడికొచ్చి గడబడి చేస్తారు ఆడు. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటము తగతగలు, ఎర్ర బాగుంటాయి నిగనిగలు, పుగపుగలు. ఇప్పుడు భయపడతారేరా? రండి, నా మాట వినండి. ఏమనుకున్నావు? కార్ఖానే లోపటవు ఒకరికిద్దరు జమైన ఆరుబే. నా చేతిలో తుపాకి కనుక ఉంటే గుండెలా దింపుతా. చూసుకుంటా. రాజ్కుళ్ళ ఎవరే వాడు? ప్లీజ్. బూర్జువాల తొత్తురా. వాళ్ళ వీడి కడుపు నింపినంత కాలం వాడంతే. వాళ్ళే వీడి కడుపు కొడితే ఆ కాలే కడుపులో వాడిది ఓ కడుపు అని తెలుస్తుంది. సాగర్, నాకు తెలియక అడుగుతాను, బూర్జువాలకి కూలీలకి ఏమిట్రా తేడా? వెరీ సింపుల్. వాళ్ళ శ్రమ శక్తి దోచుకొని వాళ్ళ రక్తంతో ఈ బూర్జువాలు తమ చెంపలకి ఎర్రదనాన్ని సంతరించుకుంటున్నారా? అంటే నీ ఉద్దేశం ధనవంతులైన పెట్టెల్ని బద్దలు కొట్టి మీరు బూర్జువాలు కావాలనుకుంటున్నారు? నోను, అది కాదు నా ఉద్దేశం. నువ్వు నేను అనే భావం ప్రతి మనిషిలోనూ సమసిపోవాలి. కార్మిక వర్గం, యాజమాన్య వర్గం అనే వ్యత్యాసం నశించిపోవాలి. కష్టపడు, కడుపు నింపుకో అనే నినాదం ప్రతిధ్వనించాలి. సమాజం ప్రతిష్ఠించాలి. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? రాజ్, మానవుడు సాధించలేని ఏమీ లేదురా. అవమాన భారంతో భక్కున మండిన ఒక సామాన్యుడి గుండె ధైర్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించి వేసింది. ఓకే లేవి, నా సిద్ధాంతాలతో నేను విసిగించదలుచుకోలేదు. నువ్వేం చేస్తున్నావు? పట్టా పుచ్చుకొని ప్రతి ఆఫీస్ ముందు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రత్యక్షమవుతున్నాను. అంటే నిరుద్యోగ నిరంజనుడు అన్నమాట. అంతేగా. బాగుందిరా. ఈ పరిపాలనా వ్యవస్థ మన పట్టభద్రులకు అవస్థరా, తప్పదు. అది సరే గాని ఇంతకీ మన సాయిగాడు ఏం చేస్తున్నాడో? అనుభవం మీద చెప్తున్నాను విను.
ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలి అంటే రెండే మార్గాలు. ముందు సినిమాల్లో నటించి తర్వాత రాజకీయాల్లో నటిస్తే కనకవర్షం కురుస్తుంది. అనవసరంగా నీ పర్సనాలిటీని మున్సిపాలిటీ చేయకు. ఓట్ల కోసం పార్టీలు మారుస్తూ పదవుల కోసం హత్యలు చేయిస్తూ కుళ్ళు కుచితలతో నిండిన లుచ్చాలంటే నాకు పరమహాస్యం. ఐ హేట్ దెమ్. పిల్లకాకి అందరూ సోయి ఉండేవి దెబ్బ. ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో ఉప్పు మానేసి చప్పిడి కూడు తిన్నాను. దేనికోసం? దేశం కోసం. పోలీసుల మధ్యకు దూసుకుపోయి జెండా ఎగరవేస్తే కర్ర విరిగి నా మాడు పగిలితే అదే జెండా నా తలకి చుట్టేసి ఇంటికి పంపించేశారు. దేనికోసం? దేశం కోసం. ఈ రోజు వరకు గాంధీ మొదలు ఇందిరాగాంధీ వరకు నా కల్లో కనిపిస్తారు. దేనికోసం? దేశం కోసం. అంచేత నా మాట విని నువ్వు కూడా రాజకీయాల్లో చేరిపో. మావయ్య, రే, ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు చేసి నిన్ను తమాని చేశాను తెలుసా? తెలుసు, బాగా తెలుసు. నీ స్వార్థం ఆనాడే తెలుసుంటే అడుక్కు తినేనా చదువుకునేవాడిని, కానీ నీ ముచ్చి డబ్బు ముట్టుకునేవాడిని కాదు. ఈ రోజు నాది ముష్టి డబ్బు అయిపోయిందా? ఆ రోజు మీ అమ్మ చచ్చిపోయినప్పుడు మావయ్య 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 అని నా పక్కన చేరావే. ఏరు దాటి తెప్ప తగిలేసే రకం రానిది. అనవసరంగా మాట్లాడకు. రేపు ఉద్యోగంలో చేరిన తర్వాత నువ్వు నా కోసం ఖర్చు పెట్టి నానా ప్రశ్నలతో సహా నీ మొహం మీద విసిరి కొడతాను. అసలు నీకు ఉద్యోగం ఇస్తాను నేను చూస్తాను. ఏం బాబు ఈ మధ్య అక్కడ కనపడటం లేదే? ఇక రోజు కనపడుతూనే ఉంటాను. సీను, ఇక్కడ ఎక్కడైనా తక్కువ వద్దులో ఒక రూమ్ ఉంటే చూడు, సెటిల్ అయిపోతాను. ఏమైంది? ఇంట్లో గొడవ పడ్డారేంటి? కాదు, దగా పడ్డాను. మీ స్నేహితులు శేఖర్ బాబు సాగర్ బాబు నిన్న వచ్చారండి. వాళ్ళు ఇలాగే చెప్పారండి. ఏమిటి? రాజు సాగర్ ఈ ఊళ్ళోనే ఉన్నారా? ఉండటమే కదండి బాబు, మన అన్నపూర్ణ టీ కొట్టుకు రాకుండా ఉండలేమన్నారు. అదిగో వచ్చేస్తున్నారు. రారా టీ కొట్టి పోదాం. సాయిగడ్ రా. హలో సాగర్. రారా రాజు. సాయి, ఏరా ఆశాజీవి, బాగున్నావా? నేను ఇప్పుడు ఆశాజీవిని కాదురా, నిరాశాజీవిని. అదేంట్రా వీడు? అదంతేరా, చదివించింది సంస్కారంతో కాదని, నా చదువు మా మామయ్య రాజకీయ సప్రయోజనాల కోసం అని తెలుసుకుని ఒక్క నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాను. వెరీ గుడ్. నీలోనూ స్వతంత్ర భావాలు ఉన్నాయన్నమాట. ఏ సీను, టీలు కొట్టరా. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్? ఉద్యోగ ప్రయత్నం అయితే నాకు పోటీ అన్నమాట. ఏరా సాగర్, నువ్వేం చేస్తున్నావు? ఆకాశం నా గుడారం, ఆలు నా ఆస్తి, ఆసియా అంతటి వాణ్ణి నేను, కానీ ఆంధ్రత్వం నాకు శాపం రఫు. కోతల కోయకు. ఇదిగో ఆంధ్రుడు, పక్క వాడిని ఎప్పుడూ మెచ్చుకోడు. రేయ్, నీకేం రా లక్ష కబుర్లు చెప్తావు, వెనకాల ఆస్తి మూలుగుతోంది. నాకా? అవునరా, ల్యాంప్ పోస్ట్ కింద చదువుకున్నానని నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా చెల్లదు. నేను ఇప్పుడు మీ ఇంట్లోనే అడ్డుకుంటున్నాను తెలుసా? ఓ, అదే నేను ఆడిన అబద్ధం. ఆ ఆస్తి నాది కాదు. చూడు నేస్తం, అనగనగా ఓ గ్రహం, దాని పేరు భూమి, దాని మీద ఓ వింత ప్రాణి, అదే మా నాన్న. రే, మానవుడికి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, అదే నాకు ఉన్నాయి, అదే నా ఆస్తి. వీడి మాటలకేం గాని, ఒరే శేఖర్, నువ్వు ఉద్యోగాల వేటలో ఉన్నావు కదా, నాకు కూడా ఎక్కడైనా వేకెన్సీ ఉంటే. ఏంటి వేకెన్సీయా? కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన పాటసారులకి ఎంత కష్టం, ఎంత కష్టం. కష్టమే కాదు, నష్టం కూడా. లాభం లేదు. మనకు ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ అణుమాత్రం కూడా లేదు. ఇలా మరో 3 నెలలు గడిచాయంటే మనం ఎక్కడుంటామో తెలుసా? వల్లకాట్లో. అధైర్యపడకండి సోదరులారా, ఆశా నిరాశల పోరాటంలో ఒక్కొక్కసారి నిరాశే గెలుస్తుంది. బీ బ్రేవ్. రే చూడరా, ఎవరో గుడాకు మందు కొట్టి దారి తిరగటం లేదు. నా కారు మీద కూర్చుని నన్నే బుడా కట్టారా? ఇటువంటి సోమరపోతులుంటే దేశం నాశనం అయిపోతుంది.
సార్ సార్ మీరు డబ్బులు కింద పారేసుకున్నారు సార్. నేను పారేసుకున్నానా? అవును సార్, మీరు వచ్చేటప్పుడు మీ చేతిలోంచి డబ్బులు జారిపోయాయి సార్. ఎంత తెలివి తక్కువ డబ్బులయ్యా, నేను పారేసుకున్నానా? సార్ మేము తిరిగి తక్కువ వాళ్ళం కాదు, మీరు డబ్బు పారేయడం మేము చూసాం. అలా చెప్తే బాధపడతారని ఇలా చెప్పాడు మావాడు. మందు దిగిపోయినట్టుంది. కాదు, ఎక్కువైంది. హుషారుగా ఉండాల్సిన వయసులో ఉసూరుమంటూ ఉంటే దేశం పాడైపోతుంది నాయన. సార్ ఏడవకండి సార్. మనిషి మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడగల భగవంతుణ్ణి కాకపోయినా కావలసింది ఇవ్వగల ధనవంతుణ్ణి కోరుకోండి. ఏం కావాలో? నేను నిరుద్యోగ నిర్భాగ్యులను సార్. నిర్భాగ్యులు భాగ్యులు, భాగ్యులు అభాగ్యులు, అభాగ్యులు దౌర్భాగ్యులు కావడం సర్వసాధారణం నాయన. సార్ మీరు కవి? నీకెలా తెలుసు? మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. కరెక్ట్, నేను కుంభావ సరస్వతిని. కవిత్వం అర్థం కాని వాడికి కాకరికాయ, అర్థమైన వాడికి అరటిపండు. కరెక్ట్ సార్. సార్ మేము చదువుకున్న చదువు చాకరీ కూడా పనికి రాకుండా పోతుంది సార్. చాకిరేవుకి గాడిదలు కూడా పనికి రాకుండా పోయాయి. నీకు ఉద్యోగం కావాలి అంతే కదా? అసలు ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించాలన్నదే నా ఉద్యమం. రేపు సాయంత్రం సరిగ్గా 6:20 మా ఇంటికి రండి. మీ ఉద్యోగాలు మీకు ఖాళీగా ఉంటాయి. సార్ సార్ ఇవ్వండి సార్. సార్, డబ్బు తీసుకోండి. నేను కాస్త కత్తి వేయించుకు వెళ్తా. దాన్ని అదృష్టం అంటారో అవకాశం అంటారో నాకు తెలియదు కానీ ఉద్యోగం మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్. ఎవరు మీరు? సార్ చూడడానికి వచ్చాం. లేరు అయ్యగారు, మమ్మల్ని రమ్మన్నారే. అది కదయ్యా మమ్మల్ని. ఊరుకోవయ్యా, మీరు బయటికి వెళ్ళండి. నమస్కారం సార్. నమస్తే టైంకి వచ్చాను సార్. కావాలని టైం చూసుకోండి. టైం ఎంతో నాకు తెలుసు కానీ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అదేంటండి, ఉద్యోగాలు ఇస్తానని సరిగ్గా 6:20 రమ్మని చెప్పారుగా. నేనా? చెప్పారు సార్. చెప్పారా? అవును సార్. నిన్న బార్ దగ్గర. ఏ బార్? జై భారత్. జై భారత మాత గురించే తప్ప జై భారత బార్ నాకు తెలియదే. సార్ మీరే చెప్పారు సార్. మీరు రమ్మంటున్నా కదా సార్ మేము వచ్చాం. చెప్పరా? అవును సార్, 6:20 మీరే చెప్పారు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇది ఏమైనా ఇల్లు అనుకున్నారా? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకున్నారా? ఉద్యోగాలంటే కాకరకాయలు అనుకున్నారట కోసి ఇవ్వడానికి? పైగా నేను రమ్మనని అబద్ధాలు చెప్తారా? నేనే తాగాను అనుకుంటున్నారా? 2 ఫుల్ బాటిల్స్ గడగడ తాగేసినా సరే నాకు చేవకుట్టినట్టు ఉండదు తెలుసా? అవుట్, గెట్ అవుట్. మలయా వీళ్ళ బయటికి పంపించు. మీకు ఆ శ్రమ అవసరం లేదు సార్, మేమే వెళ్తాం. ఎరా శేఖర్, మనం విన్నది కళ, వీడు చెప్పేది కళ. ఇదొక మెంటల్ కేసురా. రండయ్యా, ఇప్పుడు అర్థమైందా? అయ్యగారికి పెళ్లిచ్చిన మామ. మా అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ఆయన డ్రెస్ వేసుకొని బార్కి వెళ్ళి తాగుతా ఉంటాడు. ఉత్త తాగుపోతానుకో, తలుపు తీస్తాను ఉండయా అంటే గోడ దూకుతాడు. గోడ దూకేంటయ్యా అంటే మరి నువ్వు తలుపు తీయలేదుగా అంటాడు. అబ్బాబ్బా చచ్చిపోతున్నా అనుకో ఈ వ్యవహారంతో. రే నేను ఆశాజీవనని గర్వపడేవాణ్ణి, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. చదువుకున్న చదువు అన్నం పెట్టకపోగా సోమరిపోతులుగా తయారు చేస్తుందేమోనన్న భయంగా ఉంది బ్రదర్. సోదరా, సోమరితనం మన దరిదాపులకు కూడా రాకుండా ఉండాలంటే మన తెలివితేటల్ని మరోవైపు మళ్లించాలి. నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను బాబు, ఇల్లు ఖాళీ చేయండి. ఏమిటా ఖాళీ చేసేది? దగ్గర పెట్టుకొని ఇల్లు ఖాళీ చేయమంటానికి వచ్చావా? అది కాదు బాబు. ఒకసారి అయితే బుద్ధి లేదా నీకు? పైగా పెద్ద మనిషివి. కావాలంటే నీ కూతురు పెళ్లి సత్రం చేసుకో, నేను సత్య ఖాళీ చేయం. అది కాదు బాబు, ఇంకోసారి ఇలా వచ్చావంటే మక్కలు ఎరగొడతాను, జాగ్రత్త. బాబు బాబు బాబాయ్. మీరేనా బాబు పిలిచింది? అవును రమణారెడ్డి గారు, ఏంటి గొడవ? ఏం చెప్పమంటారు బాబు, 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నారు. అద్దె ఎవరు ఇల్లు ఖాళీ చేయరు. పై మాసంలో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. సొంత ఇంట్లో శుభకార్యం చేసుకుని యోగం లేకుండా పోయింది. అదేమిటంటే చావబడతా ఉంటున్నారు. కోర్టుకి వెళ్ళొచ్చుగా బాబాయ్. కోర్టుగా? పేరు బతుకుండగా కేసు తెలరు బాబు. ఉన్న ఇల్లు అమ్ముకుని ఊళ్ళు కొట్టుకుని అడుక్కు తినాలి. సాయి, ఈ రమణారెడ్డి గారి కేసు ఏం చేద్దాం? టేకప్ చేద్దాం, వాళ్ళని ప్యాకప్ చేద్దాం. గుండాయిజం. అయితే ఎవరు తలుపుకోటండి. మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు? ఇల్లు నాదయ్యా. ఇల్లు నీదే, ఇంట్లో ఉండేది మేము, ఇల్లు ఖాళీ చెయ్యము అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కోర్టుకి వెళ్ళమని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు బాబా? నా కర్మ. చూశారుగా బాబు, ఇది వరుస.
మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు ఏమనుకుంటున్నారా మీరు మా గురించి జాగ్రత్త వదిలేసేయండి పాపం. రండి. ఇంపార్టెంట్ కాగితాలా చేతులు కనిగండి. ఇంకోసారి ఏరియాలో కనబడితే మక్కలను కొడతాను రా రాస్కెల్స్. వెళ్ళొస్తా అండి. మీరు ఎన్నటికీ తీర్చుకోలేను బాబు. ఇదంచండి. నేను డబ్బు కోసం పని చేయలేదండి. అమ్మాయి నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఇల్లంతా ఎత్తుకొస్తున్నానమ్మా. నా అమ్మాయి కూడా ఇలాగే ఒంటరిగా కూర్చునేది. అమ్మాయి వీళ్ళంతా నన్ను పిలిచి వేస్తారు. నువ్వు ఎక్కడేం తెల్లే? మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు రోజు అన్నం పెడతాను తాత. మా తల్లే, మా అమ్మాయి, మా తల్లే. ఇంట్లో డబ్బు లేదు కదా, వంటలా చేసావు? పక్కింటి డ్రామా ఆర్టిస్ట్ రాజేశ్వర్ గారు లేరు, ఆవిడిచ్చారన్నయ్య. అప్పటికావా? మరి ఏం తోచక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్నయ్యకి ఉద్యోగం దొరికిందా? లేదండి. దొరుకుతుందిలేమ్మా. ఈ పూట వంట ఏం చేశావు? ఇంకా చేయలేదండి. అన్నయ్య రావాలి. నీకు పాటలు అన్నొచ్చా? పర్వాలేదు, సిగ్గుపడకు. ఏం పాటలు వచ్చు? శంకరాభరణం పాటొచ్చండి. ఏది పాడు. చాలా బాగా పాడావే. మా నాటకంలో వేషం వేస్తావా? వద్దండి. నాటకానికి 50 రూపాయలు ఇస్తాను. ఎంత ఇస్తారు? 50 రూపాయలు ఇస్తాను. మీ అన్నయ్య ఉద్యోగం వచ్చేదాకా డబ్బు ఆడుకోవచ్చు. చేస్తానండి. ఇదిగో 50 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకో. థ్యాంక్స్ అండి. సిగ్గులేదు? నీకు తిండి పెట్టడానికి చేతగానే అనుకున్నావా? ఇదిగో నా రక్తం మీద తీసుకొచ్చాను. నేను కష్టపడి చదువుకున్నది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, నాటకాల్లో అంగప్రదర్శన చేసి డబ్బులు సంపాదించాలి కాదు. ఇలాంటి పని మరోసారి చేస్తే నిన్ను చంపి నేర్చుకుస్తాను. క్షమించమయ్యా. ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టా? 10 రూపాయలు. మిగిలింది చూడండి మిస్ రాజేశ్వరి, పెళ్లి కాని పిల్లని నాటకాల్లో నటించమంటలో మీ ఉద్దేశం ఏమిటి? ఇంకెప్పుడు అలాంటి పని చేయొద్దు. ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు. పౌరుషం ఉండాలి కానీ పస్తులున్న పరిస్థితుల్లో కాదు రాజు గారు. పస్తులైనా ఉంటాం కానీ పరువు తక్కువ పని మాత్రం మేము చెయ్యం. ఇదిగోండి. ఏంటండి పరువు తక్కువ? నాటకాల్లో నటించే ఆడవాళ్ళంతా బజార్ స్త్రీలు కారండి. ఐఎమ్ సారీ, నేను తప్పుగా మాట్లాడితే అపార్థం చేసుకోకండి. నా చెల్లెలు నాటకాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. మీ అభిమానానికి నాకు కృతజ్ఞతలు. వస్తాను. నాటకాల్లో నటించే ఆడదంటే ప్రతి వాడికి అలసే. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కోటయ్య అంటారండి. ఆనంద్ ఇండస్ట్రీస్ లో కార్మికుడిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రమాదవశాత్తు నా చెయ్యి విరిగిపోయింది. ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించి నాకు ఈ మొండి చెయ్యి మిగిల్చారు తల్లి. ఈ అన్యాయాన్ని మీ పేపర్లో రాస్తే కనీసం భయపడి నాకు ఏదైనా. అలాగా, తప్పకుండా పేపర్లో రాస్తాను. మీ యజమాని కలిసి నష్టపరిహారం విషయం కూడా మాట్లాడతాను. మీరు జర్నలిస్ట్ కదా, మా ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్? నేను సోషల్ వర్కర్ని కూడా. ఓ, అయితే ఒకటి శాలరీ జాబు, ఇంకొకటి ఆనరీ జాబ్ అన్నమాట. ఒకటి వృత్తి ధర్మం, ఇంకోటి వ్యక్తిగతమైన సహాయం. మీలాంటి సంఘ సేవకులు మన దేశానికి చాలా అవసరం. మీ ఫ్యాక్టరీ కార్మికుడు కోటయ్య డ్యూటీలో ఉండగా అతని చేయి విరిగిపోయింది. అతను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు పట్టి పట్టినట్టు ఊరుకున్నారట.
అతనికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. కోటయ్య నష్టపరిహారం విషయంలో మా పార్ట్నర్స్ అందరం కలిసి ఆలోచించుకుని చెప్తాం. ఉం? కాస్త టైం ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మంచి మనసు ఆలోచించండి. మీరు ఇచ్చేది ఆ పేద కార్మికుడికి కొండంత అండగా ఉంటుంది. వస్తాను. అల్లుళ్ళు, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అన్న వాళ్ళు చాలా అర్థం ఉందని ఇప్పుడు అర్థమైందయ్యా. ఈ పిల్ల తెగ తిరుగుతోంది. ప్రతి కార్మికుడు చేయి విరగొట్టుకుంటే నష్టపరిహారం కనీసం 25,000 ఉంటుంది. అంటే అది వాడి జీవిత సంపాదన. వాడికి పోయేది చెయ్యి, మనకు పోయేది 25,000. ఇలా ప్రతివాడి చేస్తే ఎలా మావా? ఫ్యాక్టరీ మూసుకుని పంజాగుట్టలో పళ్ళప్పుడు అమ్ముకోవాలి నువ్వు. అరెరే, ఇదేదో మాయలో ఉంది. ఏమైంది? హలో, నేను గుర్తుందేనా? ఇప్పుడు గుర్తుకొస్తున్నారు? అవును, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేనా? నా ఉద్యోగ ప్రయత్నాల్లో సెంచరీ కొట్టానండి. ఇప్పుడు 101 అప్లికేషన్ ఫారం తాజాగా పోస్ట్ చేసి వస్తున్నాను. మీరు ఆడపిల్ల పాపం, నాకివ్వండి. థ్యాంక్ యూ. దానికి ఇంత ఎండలోనే మంచి ముహూర్తం దొరికిందా? ఎండాకుండా చూసుకుంటే ఉద్యోగం రావడానికి నేను ఎమ్మెల్యే గారి బామ్మర్దినా, లేదు మంత్రి గారు అల్లున్నా? చూసారా, మీరు చెప్పే వరకు నాకు ఎండ గురించి తెలియలేదు. ఒక నిమిషం పట్టుకోండి. ఏమండోయ్, ఆ పంపు తుప్పు కంపు కొడుతుందే గాని ఒక్క బొట్టు కూడా రాల్చదు. ఎమ్మెల్యే కనకారావు గారు ఓట్ల కోసం వేసిన పంపు. ఈ ఎలక్షన్ అయ్యాక ఈ పంపు కూడా ఉండదు. అంతే, రండి. మా ఇల్లు దగ్గరలోనే ఉంది, మంచినీళ్ళు తాగి వెళ్దురు గాని. ఎంత దాహం కొనున్నాడో బిడ్డ. అవునండి. పాపం, ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి, మగవాడికి ఉద్యోగం భగీరథ ప్రయత్నం. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? అమ్మా నాన్న నాకు చెల్లెలు మిగిల్చిపోయారండి. బాధలతో పాటు బాధ్యతలు కూడా ఇవ్వటం ఆ భగవంతుడికి అలవాటే బాబు. మీకేమండి మంచి ఆదర్శాలు గల కూతురుండగా. అమ్మాయిదే బాబు నా బాధ. బాధ్యత గల ఆయన బరువు దించుకున్నారు. ఒక ఇంటికి కోడలు కావలసిన వయసులో కొడుకై నన్ను పోషిస్తోంది బాబు. ఆయన ఏం చేసేవారు? భార్గవి నాన్నగారు ఎస్ఐగా పనిచేసేవారు. డ్యూటీలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏం చేస్తాం బాబు, ఆయన డిపార్ట్మెంట్ వారికి ఆయనంటే అసూయ పుట్టింది. ఎన్కౌంటర్ కాల్పుల్లో చంపబడ్డారని వార్త తెలిసింది. తర్వాత తెలిసింది తోటి ఉద్యోగస్తులే తమ కక్ష తీర్చుకున్నారని. ఆయన శ్రమకు విలువ కట్టి నా మాంగళ్యం తెంపి నాకు బంగారు పథకమిచ్చారు బాబు. ఇంటికి ఎవరొచ్చినా నాన్నగారి గురించి మాట్లాడకుండా ఉండలేదు మా అమ్మ. నెత్తి మీద గొడుగు కదండి. ఏడాది క్రితం స్టవ్ పేలి మా అమ్మకి చూపు పోయింది. ఐఎమ్ సారీ. ఇందాకే ఆ డౌట్ వచ్చింది, కానీ బియ్యంలో రాళ్ళేరుతుంటే మంచి చెడు మనసుతో కనిపెట్టినట్టు బియ్యంలో రాళ్ళను స్పర్శతో కనిపెడతాను. మంచి నీళ్ళ కోసం వచ్చి మంచి మనసున్న మీతో పరిచయం కలిగింది. మరి వస్తానండి. వస్తూ ఉండు బాబు. అలాగేనండి. ఏమండో జర్నలిస్ట్ గారు, ఉద్యోగ అవకాశం ఏదైనా ఉంటే Sure. ఏదైనా సరే ఆహా. నన్ను మాత్రం మర్చిపోకండి. వస్తానా? కుర్రాడు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. నువ్వు నా సాగరేనా? సాగర్, ఇన్నాళ్ళకి కన్నతల్లి గుర్తుకొచ్చాడా నీకు? రేయ్, ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని నాకు తెలుసు. నేను నీ కోసం రాలేదు. చూసారా బాబు, చూసారా? మంచి కూర చెప్తే వీడి కన్నతండ్రి కూడా కషాయం అయిపోయాడు. పైసా పైసా కూడబెట్టింది నాతో పాటు కాడి దగ్గర రాదని తెలుసు. నా కన్న కొడుకు కళ వరకు కష్టపడకూడదని. బాధపడకండి సాగర్, నీ ప్రవర్తన ఏం బాలేదురా. సాయి, ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు. రాజ్, నన్ను నీ ఇంట్లోకి రమ్మంటావా, వచ్చిన దారిన వెళ్ళిపోమంటావా? సాగర్ పదరా, రారా. బాబు, మా వాడికి కాస్త బుద్ధి చెప్పండి. సాగర్, ఎందుకురా ఈ వయసులో ఆయన బాధ పెడతావు? రాజ్, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తూర్పు, నేను పడమర, రెండు దిక్కులు కలపు. నన్ను కనటం ఆయన దౌర్భాగ్యం, ఆయన కొడుగ్గా పుట్టడం నా దురదృష్టం. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడు. హలో. హలో. ఏమిటండి అంత షాక్ అయ్యారు?
ఏ అదృష్ట దేవతో మా ఇంటి ముందు ప్రత్యక్షమైందనుకున్నాను. రండి, లోపలికి రండి. సాగర్, నమస్తే. సాయి గుర్తుపట్టారనుకుంటాను. ఎందుకు గుర్తులేరు? ఆశాజీవి అభినవ శ్రీశ్రీ. బాగున్నారా? ఏదో ఇలా అనుకోకుండా మీ మిత్రత్రయాన్ని కలిశాను. దుష్టమిత్రత్రయం మాత్రం కాదండి. కర్త కర్మ క్రియలం ఒక చోటే ఉంటాం. కూర్చోండి. సారీ, మా ఇంట్లో కుర్చీలు. పర్వాలేదులేండి, కుర్చీల కంటే చాపే మీ హృదయాల్లా విశాలంగా ఉంటుంది. కూర్చోండి. సో కైండ్ ఆఫ్ యూ. కూర్చోరా. మంచినీళ్ళు కావాలా? వద్దండి, థ్యాంక్స్. జర్నలిస్ట్ గారు నిరుద్యోగుల నివాసానికి వచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ అండి? అబ్బే, అది కాదండి. ఏమండి, మీ ఉద్యోగం గురించి రావు గారని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తో మాట్లాడాను. నా ఉద్యోగం గురించా? చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ రా రాజు. నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్. మీకు ప్రయత్నిస్తాను. చూడండి, రేపు ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆయన తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తారు. వెల్కమ్ భార్గవి, వెల్కమ్. నమస్తే సార్. ఎంత పంక్చువాలిటీ! టైం ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? నోను, టైమే నీ ప్రకారంగా నడుచుకుంటోంది. గాడ్ బ్లెస్ యూ. ఇతనే నా రాజశేఖర్ అంటే? అవును సార్, నా సర్టిఫికెట్స్ ఇందులో ఉన్నాయి, కావాలంటే చూడండి. అక్కర్లేదు, అక్కర్లేదు. భార్గవి రికమెండ్ చేయటమే నీకు గొప్ప సర్టిఫికెట్. అవునా భార్గవి? కూర్చో. ఇలా కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నువ్వేమో ఎప్పుడూ బిజీ అనయ్యే. అబ్బే, అదేం లేదు సార్. రోజు సిటీలో ఏదో ఒక మీటింగ్, ఆ న్యూస్ కవర్ చేయడానికే టైం సరిపోవడం లేదు. మరి ఈయన ఉద్యోగం? ఇట్స్ ఏ సింపుల్ మ్యాటర్ భార్గవి. నీది ఎంత విశాల హృదయం. ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో రీతిగా సాయపడాలనే చూస్తుంటావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ భార్గవి. నువ్వు చెప్పినందుకైనా అతనికి మంచి ఉద్యోగం ఇవ్వటం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ భార్గవి, ఈయనిచ్చే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అదేంటయ్యా? అవును సార్, నా మెరిట్కి నా అర్హతలకు రాని ఉద్యోగం భార్గవి రికమెండ్ చేసింది కాబట్టి భార్గవి మీద అభిమానంతో మీరు ఇచ్చే ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ బై. రాజు, సారీ సార్. రాజు, రాజు, ఏమిటంత తొందరపాటు? కాకపోతే మరేమిటి? అతను నన్ను పొగిడితే నీకెందుకు బాధ? ఏమో చెప్పలేను. నాకు తెలియకుండానే నువ్వంటే నాకు అభిమానం ఏర్పడింది. అది సరే, నువ్వు నా ఉద్యోగం గురించి ఇంత శ్రమ పడుతున్నావే, నా మీద నీకెందుకింత ఇంట్రెస్ట్? భార్గవి, ఏమిటి ఇలా వచ్చావు? నా కోసం అయితే నేరుగా నీళ్ళ చేయాలి. ఓహో, అలాగా? ఈ పెద్ద సముద్రాన్ని మేము చిటికలా దాటి రాగలం. అలా చూస్తూ నుంచోండి. భార్గవి, ఏంటి, ఏమైంది? భార్గవి, ఎక్కడ? తీ మరి, తీ. మోహన్ చూడు, ముద్దొస్తున్నా. హలో ప్రసాదా, ఏమయ్యా? షాప్ ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా విను. పెద్ద మనుషుల్లో పెద్ద మనిషిని, రౌడీకి రౌడీని. ఏమిటి? ఏం చేస్తానా? చూస్తావుగా. అదిరా విషయం. ధర్మ, వీడే ప్రసాద్ గాడు. నిమిషాల మీద షాప్ ఖాళీ చేయి. ఎందుకు కలిచాలే? నేనే అది తీసుకుంటారు కదా, ఎందుకు కలిచాలి? ఎదురు చెప్పినోడు మానవతో భూమిని పంపలేదు. నాకెదురు చెప్తారు. షాపే కాదురా. అరే, పట్టపగలు ఒకరిని పట్టు కొడుతుంటే ఎవరు మాట్లాడరారా? ఏయ్, ఏంటా దౌర్జన్యం? ఏంటది? ఎవడు బేయాడు?
మేము ఎవరమ్మా? నమస్కారం చెల్లెమ్మా. నమస్తే. ఎవరు మీరు? నా పేరు గౌతమ్ అంటారు. ఆ రాజుగారు లేరు, ఆయన మీకు తెలుసటగా. ఆయన పక్క భాషనే మాది. ఈయన సాగర్ తండ్రి. నమస్తే. నమస్కారం. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? అసలు నువ్వు నాలుగు ఆపెట్టుకు తాళం పెట్టుకో. నేను చెప్తాగా. ఏం చెప్పంటావు చెల్లెమ్మా? మా పక్కింటి రాజుగారు లేరు, ఆయన్ని పోలీసు పట్టుకెళ్లారంట. పోలీసులు పట్టుకెళ్లారా? అవునమ్మా, వాళ్ళలోడికి తాళం పెట్టా ఆ రాజుతో పాటు మావాడిని పట్టుకెళ్లారట. పని పాట లేకుండా ఇటువంటి వెధవ పనులు చేస్తూ రోడ్ల తిరుగుతున్నారు. అసలేం జరుగుతుంది? ఉండండి. మేము యుగకర్తలం, సిఆర్పీలు దించిన చెరసాలలో ఉంచిన భయపడం భయపడం భయపడం. నోరు మూసుకోరా. ముసలేరా. అమీర్ సాబ్, ఆకలేస్తుంది సార్. 3 చికెన్లు, ఓ సీసా సారా పంపి సాబ్. ఆ నా కొడుకులు బయటికి రాని, వాళ్ళ అంతు చూస్తాను. ఈ అవ్వ ధర్మ మా ఎక్కడ చచ్చాడు? ఇంకా బెయిల్ తీసుకురాలేదే? మీరు ఇంత దూరం రావాలా? ఒక్క ఫోన్ చేస్తుంటే నేనే పంపించేవాడిని. వాళ్ళు మనవాళ్ళని తెలిగి తీసుకొచ్చారు మా కానిస్టేబుల్స్. ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదు, కానీ మనాన్ని తెలిసి కూడా తెలియనట్లుంటారు మీరు. దయచేసి ఇంకోసారి అలా ప్రవర్తించొద్దు ప్లీజ్. ఇత్తడి బిందెలకు మాటలు వేసేవాడివి కదూ నువ్వు. ఇన్స్పెక్టర్ అయిపోయావన్నమాట. కలికాలం. ఓహో, మావాడు కూడా ఇక్కడే ఉన్నాడే. ఏరా సాయి, ఇక్కడున్నావేమిటమ్మా? మంచి ఉద్యోగంలో చేరతారని వెళ్ళి గుళ్ళో లింగంలాగా జైల్లో కూర్చున్నావా? ఇంటి దగ్గర నన్ను కూర్చొని జుట్టు బీక్కోమన్నావే, ఇక్కడ కూర్చొని నువ్వేం బీక్కుంటున్నావమ్మా? యుగకర్తలు వేధవలు. నీకు తోడు వీళ్ళిద్దరునా వేధవలు? వేధవలని మాయా చింత వచ్చినా పులుపు కావాలేదు విధవకి. రౌడీ విధవలు. ఎవరు ఆయన? నాకు మేనమామ. కౌసుడా? కాదు, శకుని. ఇదిగో ఇక్కడే ఉన్నారు. జైల్లో ఉన్న మంది మార్బలంతోనే ఉన్నాడు. కటకటా చిన్నల్లుడు,
కోటీశ్వరుడివి ఈ కటకటాల మీద కటకటాల వెనక ఎలా ఉన్నావు నాయన? పడ్డాయా ఏమన్నా పటపట? వసుదేవంతుడి వాడే జైల్లో ఉన్నాడు మావా. ఏం ధర్మా మన సంగతి? చుప్పుట్టే ఏం శ్రీధర్ సాబ్, అరెస్ట్ అయ్యి 6 గంటలైంది. ఇప్పుడు నా వచ్చేది ఆ పోలీస్ అమీన్ సాబ్ కు మీ మనుషులు చెప్పినా ఇరకపాయ. ధర్మ అరెస్ట్ చేయటం వాళ్ళ డ్యూటీ, విడిపించుకెళ్ళటం మా డ్యూటీ. పద. పద పద. హలో, ఏమిటి ఎలా వచ్చారు? చిన్న పని నుండి వచ్చాను. ఓహో, జర్నలిస్టులు కాదు, ఎక్కడైనా పని ఉంటుంది. భార్గవి, గూండాలకి మీ జర్నలిస్టులు కూడా సపోర్ట్ ఇస్తున్నారన్నమాట. చూడండి, జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు గూండాలు రౌడీలు కారు. మహాత్మా గాంధీ కూడా ఒకప్పుడు జైల్లో ఉన్నారు. అవునవును, నేను ఉన్నాను ఆ రోజుల్లో పెద్దపాడు జైల్లో. వస్తా. నమస్తే. నమస్తే, నా పేరు భార్గవి. కూర్చోండి. మీరు రిమాండ్ లో ఉంచిన రాజు, సాగర్, సాయల్ ను విడిపించడానికి జామీన్ తీసుకొచ్చాను. ప్లీజ్. ఓకే, 301. ఎస్ సార్, రిలీజ్ దెమ్. థ్యాంక్ యూ. ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ హిస్టరీ. సిగ్గుపడ్డం మీలాంటి చదువుకునే వ్యక్తులు చేయవలసిన పని కాదు. మీ చదువు సంస్కారాన్ని పెంచుకోవడానికి కానీ రౌడీల్లా కటకడాల వెనుక బంధింపబడడానికి కాదు. అంటే కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలి, మనకెందుకులేని పట్టి పట్టినట్టు తప్పించుకు పారిపోవాలి. అప్పుడు నీ జోలికి ఎవరు రారు, ఎవరి జోలికి నువ్వు పోయే పని లేదు. జోలి కట్టుకుని జోగెత్తుకుంటూ తీర్థయాత్రలు చేయాలంటావు, అంతేనా భార్గవి? అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అంతేగా మరి, చట్టం చేతుల్లోకి మనం పెడితే లాకప్ మరణాలే. చట్టం చేయలేని పని మేం చేస్తే చట్టవిరుద్ధం అవుతుంది భార్గవి. కాకపోతే కటకటాల వెనుక కమ్ముళ్ళు లెక్క పెట్టుకుంటూ ఎందుకు కూర్చున్నారు సాయి? మా కర్మకాలి, గూండాయిజానికి దాసోహం అంటున్న మన వ్యవస్థ చేతులు కాలి. సాయి, మీ ఆర్గ్యుమెంట్ అర్థం లేనిది. ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. గూండాయిజాన్ని అరికట్టడానికి మీరు గూండాలు కావడం ధర్మసమ్మతమా? అందుకని జీవితంతో రాజీపడి ఏదో కూలి పని చేసుకుని బతకమంటావు, అంతేగా? అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకోవటం ఎందుకు? కూలి పని కోసం మా తెలివితేటల్ని పెంచుకోవటం ఎందుకు? మా చదువులకు విలువ కట్టి మా పొట్టలింపలేని ఈ దేశంలో పుట్టడం మా దౌర్భాగ్యం. దేశాన్ని దుమ్మెత్తిపోయడం కాదు, అసలు ఈ దేశం మాకేం చేసింది అని మాతృభూమిని తూర్పారా పట్టే ముందు ఈ దేశానికి మనమేం చేశామని ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీ చదువుల్ని, పెంచుకున్న తెలివితేటల్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. మెట్టు మెట్టుగా ఎదగాలి గాని ఒక్కసారి ఆకాశ సౌధాలు ఎక్కాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. భార్గవి, నీతో ఏకీభవిస్తున్నాం. అవకాశాలు కలిసి వస్తే మా పరిస్థితులు ఇలా ఉండవు. మీకు బుద్ధి చెప్పగలిగేంతటి దాన్ని కాదు, నా సిద్ధాంతాలు మీ మీద రుద్దాలని కాదు. ఒక జర్నలిస్ట్ గా ప్రస్తుత సామాజిక వ్యవస్థని కాస్త అర్థం చేసుకున్న దాన్ని, మీ శ్రేయోభిలాషిని. తప్పైతే క్షమించండి. సాయి, ఇందాక చట్టం చేయలేని పని మేం చేసా ఉన్నాం, గుర్తుందా? ఆ చట్టాన్ని దౌర్జన్యంగా తీసుకోవడం కాదు, చట్టబద్ధంగా తీసుకొని నీకు చేతనైతే సంఘాన్ని సంస్కరించు. కాళ్ళు చేతులు కడుకురండి, భోంచేతురు గాని. ఇంతవరకు లలిత సంగీతం విన్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రకటన. పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తులు కోరబడుతున్నవి. కావలసిన విద్యార్హత గుర్తింపు పొందిన సాయి, యూనివర్సిటీ నుండి ఇందాక చట్టం చేయలేని పని మేం చేసా ఉన్నాం, 25/4/87 లోపల ఆ చట్టాన్ని దౌర్జన్యంగా తీసుకోవడం కాదు, చట్టబద్ధంగా తీసుకొని నీకు చేతనైతే సంఘాన్ని సంస్కరించు. ప్రకటన సమాప్తం. బాధ్యత గల పోలీస్ అధికారిగా ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వటం మీ ప్రథమ కర్తవ్యం. సమాజాన్ని సంరక్షించటం, సంఘ విచ్ఛిన్నకర శక్తులను సమూలంగా నిర్మూలించటం మీ వృత్తి ధర్మం. మిస్టర్ సాయి కుమార్, దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. అక్రమాలకు, అవినీతికి లోబడను, లంచాలకు, వంచనలకు లొంగను, ఏ పక్షపాతానికి, బంధుప్రీతికి అవకాశం ఇవ్వను.
మన డిపార్ట్మెంట్ నియమ నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తాను. సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే. अमीन साहब किधर आया? ये आनंद साहब का क्लब है, मालूम नहीं? సార్ కొత్తగా వచ్చారంటే మామూలు అందలేదా? ఇది మా ఏరియా. మీ ఏరియానా? నయామీన్ సాబు మన క్లబ్ మూయించిందంట. ఆడు ఈ బుడ్డాకి మేనల్లుడంట. ఆన్ని ఈయన్ని బొందర పెట్టాలి. బచ్చాయించిపోయాడు. మామా కోరి కొరియన్ తెచ్చినట్లు పంపులు ఎస్ఐని తయారు చేస్తావా? నా కర్మ, వాడిప్పుడు మనకి ఏకు మేకయ్యాడు మావా. అబ్బా ఎడా పెడా వాయించేయకండి అల్లుళ్ళు. అడ్డం వచ్చిన వాళ్ళని మసి చేయడం నాకు బాగా తెలుసు. వాడు నీ మేనల్లుడు. రాజకీయాల్లో రక్త సంబంధాలు రత్నాల ముందు రాళ్ల వంటివి. ఏది పారేయడమే. ఒరే మూర్తి, చూసావా? బ్రెయిన్ ఫీవర్, మెదడు వ్యాధి వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం మార్గం కనిపెట్టిందిరా. అసలు విషయం ఏంటో తెలుసా? మందులు కాదు కనిపెట్టింది, పందుల వల్ల ఆ జబ్బు వస్తుందని కనిపించిన పందినల్లా కాల్చేయమని ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆర్డర్ వేశారు. ఫూల్స్, బ్రెయిన్లెస్ ఫెలో. ఆ వ్యాధి పోవాలంటే పందుల్ని చంపడం కాదు పరిష్కార మార్గం. పందుల్ని కుట్టి రోగాన్ని పెంచుతున్న దోమల్ని నాశనం చేయాలి. వేలు పోసి ఓట్లు కొనుక్కునే పేలిముద్రల మంత్రులు, పార్టీల పేరు చెప్పి పదవి కోసం కుమ్ములాడుకునే నాయకులు ఉన్నంతకాలం పందులనే కాదు కనిపించిన మనుషులలో కాల్చమని జీవోలు వస్తాయి, పుట్టిస్తారు. ఎందుకలా గోడల్ని ఖరాబు చేస్తున్నావు? ఎందుక? ప్రభుత్వానికి పాకాలు పట్టే రేడియోల కన్నా, అధికారులకి భజన చేసే వార్తాపత్రికల కన్నా, మేడల నీడల్లో నివసించే లక్షలాది ప్రజలకి నా సందేశం అందించాలంటే, అవి శాసనాలుగా నిలిచిపోవాలంటే ఈ గోడలొక్కటే మార్గం. గొంతు చించుకొని గోడల మీద రాసినంత మాత్రాన్ని దిగిపోతారా? పిచ్చి రాతలు. ఈ రాతలు చూసిన జనం ఎప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ చుట్టూ ఉన్న ఇనప గోడల్ని బద్దలు కొట్టి బయటపడతారని ఓ చిన్న ఆశ. సరే, నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకొని మాత్రం ఏం లాభంలేండి. 2 ఏళ్ల నుంచి నిరుద్యోగం. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగమే. ఓ, మరి మీరు ఎలా బతుకుతున్నారు? రోజు చస్తూ బతుకుతున్నాను. అంటే రా చెప్తాను. ఇతను సాగర్, అశోక్, నర్సింగ్, హలో. మన కామ్రేడ్స్. అంటే మీరు కామ్రేడ్ రామ్ దాస్. అందరికీ నేను తెలుసు, కానీ కొందరు మాత్రమే నన్ను చూడగలరు. అయినా నాకు తెలియక అడుగుతాను, అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థని మార్చాలనుకునే మీరు ఆ సమాజానికే దూరంగా దొంగల్లా కొండల్లో బతుకుతున్నారు. ఏ ప్రజలైతే అవినీతి అరాచకాల నుంచి కాపాడాలని అనుకుంటున్నారో ఆ ప్రజలకే అందకుండా అజ్ఞాతంగా ఉంటున్నారు. ధనికుల్ని మరింత ధనికులుగా, దరిద్రుల్ని మరింత దరిద్రులుగా మారుస్తున్న ప్రభుత్వాన్ని మార్చాలనుకునే మీరు ఆ ప్రభుత్వం దృష్టిలో నేరస్తులు, శిక్షార్హులు. మరి మీ ఉద్యమం ప్రజలకు ఎలా తెలుస్తుంది? మీరేం సాధించగలరు? Mr. Sagar, ours is a systematic, self-disciplined, ambition-oriented movement blended with boiling blood and steaming thoughts. We may be few, far from the people and hiding out from the people. సాగర్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నది మా సిద్ధాంతం. ఈనాడు మన దేశానికి కావలసింది శాంతి సందేశాలు, ఉపన్యాసాలు, ఉపవాసాలు కావు, సమూలమైన శస్త్రచికిత్స. దానికి సాయుధ పోరాటమే సాధన మార్గం. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. ఈ క్షణం నుంచి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ ఉద్యమంలో చేరుతున్నాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తా. నేను సైతం భువన భవనపు పావుటాలే పైకి లేస్తా. లాల్ సలాం. లాల్ సలాం. రాజు, హాయ్. తిరుపతి కొండ అది ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నారు? నన్ను ఇలా పడేయడానికేనా? కదిలే గాలి కథలు చెప్తుంటే వింటున్నాను. నేను ఇలా చల్ల చేస్తుంటే కళ్ళు చేస్తుందా మీకు? లేదు, ముచ్చటేస్తాను. వేస్తుంది వేస్తుంది. ముందు నన్ను పైకి లాగండి.
అసలు రాదండి. ఏంటి ఇంత బరువు ఎక్కిపోయావు? సరిసరి కదా ఊరు ఎక్కిపోయాను. వణుకు పుడుతోంది. నీ చూపు. ఇప్పుడు ఎలాగండి, చల్లేసేస్తుంది. రాజు, నీకో విషయం తెలుసా? ప్రేమ అనేది జీవితంలో ఒక మధురమైన మజిలీ, పెళ్లి అనేది బ్రతుకులో ఒక అందమైన మలుపు. నాకు ఆ మలుపు తిరగాలనుంది. ఆడదానికి పెళ్లి కావాలంటే అందం అనుకోవా కావాలి, అవి నీకున్నాయి. మగవాడికి పెళ్లి కావాలంటే ఉద్యోగ సమర్థత కావాలి, అవి నాకు లేవు. అదృష్టం అవకాశం కలిసి వస్తే ఉద్యోగం దానంతట అదే వస్తుంది. ఆ అదృష్టం కలిసి వచ్చేదా కాదు. చీరగులండి. అయితే మీకు వెంటనే ఉద్యోగం రావాలి. తమ్ముడు, ఇళ్ళగానే పండగ కాదు, అప్లికేషన్ ఫామ్ పోస్ట్ చెయ్యగానే ఉద్యోగం రాదు. ట్రై 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 టిల్ యు ఫైండ్. అమ్మాయి, ఆ అబ్బాయి గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా? దురభిప్రాయం మాత్రం లేదు. అది కాదమ్మా, మనిషి మంచివాడేనా అని. అందంగా ఉంటాడా? అయ్యో రామ, గడ్డం చేసుకోవడానికి కూడా తీరుకుండదు. ఏదైనా ముఖ్యమో? ముక్క పాడా బద్ధకం. అతని ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పోస్ట్ బాక్స్ కి ఆయనకి రుణం తీరినట్లేదు. దాందే ఉంది. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది ఉద్యోగం. ఇవన్నీ ఎందుకు కానీ, అతనంటే నీకు ఇష్టమేనా అమ్మా? నీకు ఈడుగా ఉంటాడా? ఏమ్మా మాట్లాడవే? భార్గవి, భార్గవి వస్తున్నా అని చెప్తా. ఏమిటమ్మా ఇది? తీపి ఎందుకు తినిపిస్తారు? ఓహో, అర్థమయ్యింది. ఆడపిల్లవు, ఇంతకన్నా ఏం చెప్పగలవు? ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నీలా, 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 నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? సరే, ఇంటర్వ్యూ టైం అయింది, వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళాలయ్యా. లేదమ్మా, లేట్ అయిపోతుంది. ఈ ఉద్యోగం నీకు తప్పకుండా దొరుకుతుంది. విష్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ. అల్లుడు, వచ్చే నెలలోనే అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ పెరుమాళ్ళు గారు పోటీకి వచ్చి అప్పుడే ఊరంతా పోస్టర్స్ వేయించేశాడు. డంకా గుర్తుకే నీ ఓటు అని ఢామని ప్రచారం చేసేస్తున్నాడు. ఏం ధర్మ, అది మన దాకా ఎందుకు సాబ్, మన పోరగాళ్ళు చూసుకుంటారు. నేడు పొద్దెక్కేలోగా ఆ పెరుమాళ్ళు గాడికి పొద్దు కూకిస్తా. నమస్కారం. చూడు సుబ్రహ్మయ్య, ఎంత ఖర్చైనా సరే ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా జరగాలి. మీరేం భయపడకండి అయ్యా, ఆ కనకరాజు మీరు ఎలాగైనా ఓడిస్తారు. మీరేం కంగారు పడకండి. ఎవరు? నా పేరు రాజశేఖర్ అండి. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. అయితే మానిటర్ చూసావన్నమాట. చూశాను సార్. ఆయన పాప నడిచొచ్చారు సార్. అప్పుడు వైట్ అంబాసిడర్ లో MD 3639 సార్. ముగ్గురు గూండాలు వచ్చి నరికేసి వెంటనే వెళ్ళిపోయారు సార్. అయితే నాతో స్టేషన్కి వచ్చి రిపోర్ట్ సార్, సార్ నాకు ఇంటర్వ్యూ టైం అయింది సార్. సార్ ఇంటర్వ్యూకి వెళ్ళి సాయంత్రం డెఫినెట్గా వస్తాను సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. 203 డెడ్ బాడీని మార్చురీకి పంపించే ఏర్పాటు చూడు. సార్ నువ్వు జీప్ ఎక్కవే. సార్ నాకు ఇంటర్వ్యూ టైం అయింది. ఈరోజు మిస్ అయితే మంచి ఉద్యోగం పోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. మనిషి ప్రాణం కంటే నీ ఉద్యోగం ముఖ్యం కదా. అచ్చా సార్, నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. నేను 9 గంటలకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్. అదిగో ఆ మాట 10 సార్లు అన్నావు. ఇంకోసారి అంటే బొక్కలో దశ మక్కిలేర కొడతాను. అవును సార్, మీరు బొక్కలు తోస్తారు, ఎదిరిస్తే కొడతారు, లేకపోతే చంపుతారు సార్. 10 నిమిషాలు అవుతుంది రిపోర్ట్ రాసుకోవడానికి. ఉద్యోగం రాకపోతే మీరు ఇస్తారంట సార్. ఎక్కడ దొరికేవయ్యా బాబు?
అదిగో ఎస్ఐ గారు వస్తున్నారు, ఆయన తీసుకుంటారు రిపోర్ట్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హాయ్ రాజ్, ఏంట్రా నువ్వు ఇక్కడ? ఐఎమ్ సర్ప్రైజ్. ఇక్కడే ఉన్నావుట్రా? అవునరా. బయట బయట సబ్ ఇన్స్పెక్టర్ రఘు ఈజ్ మై ఫ్రెండ్ రాజ్. చాయ్ మీ ఫ్రెండ్ అని చెప్పలేదు. ఎక్కడ మీరు చెప్పనిస్తేగా. అయినా వీడు ఇక్కడ పనిచేస్తున్నాడో నాకు ఇప్పుడే తెలిసింది. ఇట్స్ ఆల్ రైట్. ఓకే సార్, వస్తాను. ఏమిట్రా ఇలా వచ్చా? ఏముంది నా కర్మరా, ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఒక మాట చూశాను, ఇదిగో ఇక్కడ తీసుకొచ్చారు. టైం అవుతుంది, తొందరగా రిపోర్ట్ తీసుకురా. ఓకేరా. రైట్, కంప్లైంట్ బుక్ తీసుకురా. ఇదిగో రాయ్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉద్యోగం కోసం తిరుగుతున్నాను, కానీ ఈ ఉద్యోగం నాకు దొరుకుతుందని నా నమ్మకం. అయితే అన్ఫార్చునేట్లీ మీ చేతిలో చిక్కాను. మంచి పని చేస్తున్నావుగా, తప్పకుండా దొరుకుతుంది. రే చూసినట్టు రాయ్. ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మనం అంటే సింహం స్వప్నం. ఐ విల్ క్యాచ్ దెమ్ విత్ ఇన్ సెకండ్స్ రాస్కెల్స్. అవునరా, వాళ్ళని ఏ పరిస్థితులను వదిలిపెట్టకరా. ఎంత దారుణంగా చంపారంటే రియల్లీ వాస్ షాక్డ్. విచిత్రం ఏమిటంటే నాతో పాటు మటర్ చూసిన వాళ్ళందరూ ఏవి పట్టణం పారిపోయారా. చూసావా మనుషుల మనస్తత్వం? రాజు, నువ్వు సాయంత్రం మళ్ళీ ఒకసారి స్టేషన్ రావాలరా. ఎందుకు? నేరస్తుని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, టైం అయింది. రాజు, ఈవినింగ్ మర్చిపోకు. ఆల్ ది బెస్ట్. సారీ సార్, కావాలని కొట్టలేదు సార్. సార్ నేను ఎంతో ఆశతో కష్టపడి ఇంటర్వ్యూ కోసం పరిగెత్తుకొచ్చాను సార్. సార్ అసలు నా క్వాలిఫికేషన్ కి ఈ ఉద్యోగం నాకే రావాలి సార్. బట్ పోలీసులు అర్థం మర్డర్. సారీ సార్. యూ అండ్ యువర్ రాటన్ ఎక్స్ప్లెనేషన్. వాచ్మెన్, కాల్ ద పోలీస్. ఏమనుకుంటున్నావు అసలు? అర్థం అనుకుంటున్నావు? బాక్సింగ్ బ్యాగ్ అనుకుంటున్నావు? ఏమిటి అర్థం? చూడు అర్థం. సార్ కావాలంటే ఇవన్నీ అడగండి సార్, నేను అలాంటి వాడిని కాను సార్. అవునండి ప్రసాదరావు గారు, ఈయన చాలా మంచి మనిషి. దానికి డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరేమనుకోకండి. అనుకోకండి. ఏమిటి? అది కాదండి. అదేమిటండి? మరేమిటండి? అర్థం పాల్గొట్టాడు. బంగాళ కామ్ డౌన్. సార్ ఉద్యోగం ఉద్యోగం ఏమిటయ్యా? అర్థం పాల్గొట్టేసి పిచ్చి వాళ్ళందరికీ ఉద్యోగం. పిచ్చాడు ఎక్కడో. హలో రాజ్, ఏమైందిరా ఇంటర్వ్యూ? ఉద్యోగం రాలేదు. ఏ, ఎందుకని? లేటుగా వెళ్ళాను. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఐ నో, అందుకోసం వచ్చాను. Put them in the cell. మీరు వెళ్ళొచ్చు. సలాం సాబ్. రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఒకసారి కోర్టు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందిరా, మర్డర్ చూసి జనం ఎందుకు పారిపోతారని. ఇది మా పద్ధతి. అయినో, కానీ నేను అనవసరంగా ఈ గొడవలో ఇరుక్కున్నానేమో. ఒరే, నువ్వేం భయపడకురా, నేనున్నాగా. జీవితాంతం వాళ్ళ అత్తవారింట్లో ఉంటారు. డోంట్ వరీ. నేనేలే. పాపాత్ముడు సరాసరి స్వర్గానికి వెళ్ళిపోయినట్టు నువ్వు నా కుంప మీదకి వచ్చావేమిటి ధర్మ? నువ్వు ఉన్న చోటుని స్వర్గం చేయడానికి ఆ పెరుమాలుగా నరకానికి పంపిస్తే అటు ఇటు పోయి మా పోరగాళ్ళని నిన్న పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు చూసిరమంటే కాల్చొచ్చారు. మరి వాళ్ళ గతేంది పోయి? నన్ను ఒకటి చెప్పమంటావా ధర్మ? వాళ్ళని వదిలేయి వేరే వాళ్ళని చూసుకుందాం గాని. ఇగో, ఈ దోకా మాటలు నా దగ్గర పనికిరావు. ఆ నయా అమీన్ సాబు నీ మేనల్లుడు
అని నువ్వు బుట్టలేసుకో. ఇదిగో అనుభవం మీద చెప్తున్నాను విను. పరగ విప్పిన పాము పుట్టలోకి రాదు, దాన్ని మనం పట్టుకోలేము, పట్టుకోపోతే కరుస్తుంది, కరిచిందంటే విషం ఎక్కుతుంది, విషం ఎక్కిందంటే మనం పుట్టుకునే వస్తాం. చీనీ అవ్వ, పడగ విప్పిన పావో పండుకున్న తేలో అది గరిస్తే నువ్వు జావు. గదంతా నాకు తెలియదు బై. ఆ అమీన్ సాబ్ గారు మా పోరగాళ్ళు ఇడిచిపెట్టకపోయిండో, వాళ్ళ పానానికి ఏమన్నా అయిందో, నీ నెత్తిన కత్తి దింపుతా, నిన్ను ఇక్కడనే బొంద పెడతా. తప్పుతుందా మరి? అయితే ఈ అమ్మాయి కూడా నచ్చలేదంటారు. ఇంకో సరికుంటే చూపించబోయా. అక్కాయ్, ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు. మెడబెట్టి అవతలకి గంటండి. అమ్మాయి ఎలా ఈ గదిలోకి వెళ్ళు. ముందు బయటికి నాడు, నడవైనాడు. ఈ అమ్మాయి నచ్చదు, ఆ అమ్మాయి నచ్చదు. ఎక్కడి నుంచి వస్తారా మా ప్రాణాలు తీయడానికి? వచ్చిందిరా అరే మంచి గుప్సల పిల్ల అన్నావు, పైసలు మీ తీసుకున్నావు, లోపల చూస్తే పక్కన చొక్కీని పంపించా కుర్రా తీసింది. నువ్వు ఆ దుబాయ్కి వస్తే నీ కాలు చేయి తీసేస్తాను, నిన్ను కీమా కీమా చేస్తాను, నీ ప్రాణాలు తీస్తాం. హాయ్ తమ్ముడు వీడి సంగతి ఏదో చూడు. ఇప్పుడు నీకు లక్క సీలేస్తాను. నడు. చూడు నువ్వేంటి అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నువ్వు ఆల్వేస్ కరెక్ట్. అఘోరించావు గారి తాగు. కానిస్టేబుల్స్, క్విక్ మూవ్ దిస్ సైడ్. అక్కాయ్ అక్కాయ్ కుక్కలు వస్తున్నాయి. మీరందరూ కిందకు హాలో కాకుండా అదేనే ఓ రామ తులసి గారా, గంజాయవనంలో తులసి మొక్కలా తమరు ఇక్కడున్నారేమిటండి? అబ్బే వీళ్ళందరినీ బాగు చేద్దామని. బాగు చేద్దామనా పాడు చేద్దామనా? ఆడదానివై ఉండి సాటి ఆడవాళ్ళ రక్త మాంసాలతో వాళ్ళ శీలంతో డబ్బు సంపాదించుకోవడానికి సిగ్గులేదు? నువ్వు ఒక మనిషివేనా? నీకే కూతుళ్ళుంటే వాళ్ళని తారుస్తావా? తప్పుడుదానా? నీలాంటి వాళ్ళను నిలువున నరికేసినా తప్పలేదు. టేక్ హర్. వస్తాను. మినిస్టర్ తపాలు. మినిస్టర్ తో కాదు, డిఐజీతో మాట్లాడదు గాని. కమా తుజరవాన్, టేక్ అప్. సార్, నేను అటువంటి దాన్ని కాదండి. దయచేసి నన్ను విడిచిపెట్టండి. పోలీసులకు దొరికిన నీలాంటి ఆడది ఇలాగే అంటుంది. సార్, నన్ను ఇక్కడే చంపేయండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ టు ది పోలీస్ స్టేషన్. ప్లీజ్ బిలీవ్ మీ సార్, బిలీవ్ మీ. సో యువర్ ఎడ్యుకేటెడ్. ఐ యామ్ ఎ గ్రాడ్యుయేట్. నీ పేరేంటి? పద్మ. వీళ్ళ చేతుల్లో ఎలా అనుకున్నావు? ఇట్స్ మై ఫేట్ సార్. నా దురదృష్టం. మా నాన్న స్కూల్ టీచర్, పేద బ్రాహ్మడు. ఆయన సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. నా పెళ్లి చేయడానికి నానా అవస్థలు పడ్డారు. రామా, ఇలా కూర్చో. అక్క, పిల్లల అక్కసీలు నో డౌట్. అలాగా? మాదో చిన్న కుటీరం. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. కుటీరమా? ఊటీలో కాటేజ్ లా ఉంటేను. యారా అబ్బాయి? నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ. యారా తమ్ముడు? అక్క, నీ మాటలు అక్కసీలు. అమ్మాయి సంగీతం నేర్చుకుంది, బిఏ వరకు చదువుకుంది. పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేను. కట్నాలు ఎందుకు అన్నయ్య గారు? మీ గొప్పతనము, మీ పేరు ప్రతిష్టలు విని వచ్చాము. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. నీ రుణం తీర్చుకోలేను బాబు మోహన్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. 1000 అబద్ధాలాడి ఒక్క పెళ్లి చేయాలంటారు. నేను 1000 అబద్ధాలాడి 4000 పెళ్లిళ్ళు చేయించాను కదక్కా. అవును తమ్ముడు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు పంతులు గారు. ఇంకేం ఆలోచించక ఆ ముహూర్తాలు పెట్టించుకోండి. యారా అబ్బాయి, అమ్మాయి నచ్చిందా? నచ్చింది. నీ సెలక్షన్ వండర్ఫుల్ మమ్మీ. అమ్మాయి అబ్బాయి నచ్చాడా? నచ్చినట్టే మేము మీ పిల్లని పూల్లో పెట్టి చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టించండి అన్నయ్య గారు. తీసుకోమ్మా. కుడికాలు ముందు పెట్టమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఏమ్మా, ఇల్లు నచ్చిందా? నే చెప్పలా అమ్మాయికి ఇల్లు బాగా నచ్చుతుందని? అంబుజం, పద్మకు మన ఇంటి పద్ధతులన్నీ వివరంగా చెప్పు. అలాగే అత్తయ్య. రా పద్మ. యారా అబ్బాయి? నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ. యారా తమ్ముడు? అక్క, నీ మాటలు అక్కసీలు, దానికి లేదు అప్పీలు. హలో, ఎవరు? ఏమిటి కొత్తగా వచ్చావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అత్తయ్య! అత్తయ్య ఎవరే ఇక్కడ? అందరూ అత్తయ్యలే, అందరూ కోడలే. ఇక్కడ నీ ఖరీదు 1000 రూపాయలే. డబ్బులిచ్చే వచ్చేసానులే. రాక్షసుడా! Come on, Akshay. నన్ను విడిచిపెట్టు. మరి అక్కడ నిలబడి. నన్ను అన్యాయం చేశాడు. నా జీవితం
జీవితాన్ని నాశనం చేశాడు. నేను మీకేం అపకారం చేశాను? నన్ను పెళ్లి చేసుకున్నది నాకు పలకటి పడగా. నువ్వు నా మొదటి పెళ్ళానివి కాదే, 116వ పెళ్ళానివి. నా వృత్తే ఇది. ఇదిగో మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను 4 గోడల మధ్య పాతి పెడతాం. అది మీ వల్ల కాదు. చావనైనా చేస్తాను కానీ ఈ నీచ పని మాత్రం చేయను. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ జైల్లో పారేయిస్తాను. మగాడిగా పుట్టావు, ఎందుకు రానికి బ్రతుకు? ఇదిగో నువ్వు కట్టిన తాళి నీ మొహాలు కొడుతున్నాను. పట్టుకున్నాను. ఐఎమ్ సారీ. నువ్వు వాళ్ళందరిలాంటి తనమని తొందరపడ్డాను. బట్ కోర్టులో ఫైన్ కడితే గానీ నేను వదిలిపెట్టరా. నా దగ్గర డబ్బు లేదండి. ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. కమ్ ఆన్. పంతులు, ఇలాంటి పిల్లలు ఇంట్లో పెట్టుకుంటే మా పరువు పోతుంది. ఇల్లు కూడా ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది. పద్మ మీ పరువు తీసేంత పనేవి చేయలేదు. మిమ్మల్ని మోసం చేసి పద్మని పెళ్లి చేసుకునేది ఎవరో తెలుసా? అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మే గూండా గ్యాంగ్. వారం రోజులు ఆ వ్యభిచార గృహంలో తన శీలాన్ని కాపాడుకోవడానికి ఎంత నరకం అనుభవించిందో, ఎంత మనోవేదన అనుభవించిందో మీకు తెలియదండి. ఇన్స్పెక్టర్ గారు, మీరు చేసిన సహాయం చాలు. ఆడుదానిగా పుట్టడమే మీరు చేసిన పాపం. నాలాంటి దానికి చాలా మంచిది, చాలా మంచిది. ఆధారం లేని ఆడదాన్ని ఎంత నిరాదరణ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోకు. నీ భవిష్యత్తు బాగు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. పద్మని అర్థం చేసుకుని ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇక మంచి ముహూర్తం పెట్టించి చిరంజీవి సౌభాగ్యవతి పద్మాను కన్యను చిరంజీవి సాయి కుమార్ అనే వాడికి ఇస్తామని అందమైన శుభలేఖలు కొట్టించి బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లించగా నీ చేత పద్మమెళ్ళలో తాళి కట్టించి తరువాత పట్టె మంచాన్ని పూలతో అలంకరించి ఆ పైన అలా అలా ఊరుకొర బుడాకు అర్థంగాని మంత్రాలతో దండకాలతో పెళ్లి చేసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. రేయ్, ఇందులో కూడా ఆదర్శమా? అవును. సాగరి మధ్య ఎక్కడైనా కనిపించాడరా? వాడా మెరుపులో ఎప్పుడో వస్తాడు. ఏమిట్రా ఏం చేస్తున్నావు అంటే మాట దాటేసి వెళ్ళిపోతాడు. వాడు కూడా మా పెళ్లికి వస్తే బాగుంటుందిరా. సాయి, వెరీ గుడ్. మీ పెళ్లి నా చేతులతో జరిపిస్తాను. ఆదర్శవంతంగానే సుమా, తీసుకోండి. ఆదర్శమే అభ్యుదయం, అభ్యుదయమే ఆనందం. హర్షంతో ఆశా వర్షంతో జీవించండి కలకాలం. గిదే రాజుగాడి ఇల్లు. ఎవరు కావాలండి? నువ్వెవరివే? రాజు మా అన్నయ్య. అయితే నువ్వే మాకు కావాలి. వదలండి. ఎవరు లేరు? నీ అన్న మా పోరగాళ్ళను బొక్కలో దోయించి ఖుషిగా బజార్లో వెళ్తాడు. ఇప్పుడు నేను చూసి తడుపాయించి చేస్తాడు. ఏం చేయమంటావు? ఉండు చెప్తాను. స్వీట్ చికెన్ 16 పండుగ చేసుకోండి.
మీరు వచ్చి నీ చెల్లెల్ని అన్యాయంగా చంపేశారయ్యా. ఈ ఘోరంగా నరకుతున్నారు బాబు. ఈ రౌడీలు ఎంత దారుణం చేశారు. అన్నయ్య, ఎందుకైనా మంచిది ఇక్కడ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీలా నీ కోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఎక్కడున్నావా? సరే, ఇంటర్వ్యూ టైం అయింది, వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళనయ్యా. లేదమ్మా, లేట్ అయిపోతుంది. ఈ ఉద్యోగం నీకు తప్పకుండా దొరుకుతుంది. మంచి పని చేద్దాం అనుకుంటే నా నిజాయితీ నిన్ను బలి తీసుకుందమ్మా. చెడు మంచిని చంపిద్దమ్మా. సాక్ష్యం ఇచ్చి నేరస్తుల్ని పట్టించినందుకు మీ డిపార్ట్మెంట్ నాకిచ్చిన రివార్డ్, ది గ్రేట్ రివార్డ్. నా చెల్లిని చంపిందన్నావు కదరా? నీ చేతగారుతాను, నీ చేతగారుతాను. రాజా, గంగిరెత్తుకు రంగు బట్టలేసినట్టు ఎందుకురా నీకు యూనిఫామ్? ఈ కాకి బట్టలు వేసుకున్నది ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎంతమంది అమాయకులు బలైపోతున్నా కళ్ళు మూసుకుని కూర్చోడానికి కాదురా. ఆవేశపడకరా. నేను సిన్సియర్గా నేరస్తుల్ని పట్టుకున్నాను, కానీ నా పై అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని విడిపించారు. ఐఎమ్ హెల్ప్లెస్. Bullshit! Are you not ashamed to say that? Are you a responsible police officer or just a slave and mean subordinate to your superiors? రాజు, నన్ను అర్థం చేసుకోరా. బాగా అర్థం చేసుకున్నాను రా. ఈ ఉద్యోగం నీలాంటి అసమర్థులు కాదని. డోంట్ డౌట్ మై సిన్సియారిటీ. సిన్సియారిటీ. షడ్ యువర్ యూనిఫామ్ ఫాస్ట్. ఇంకా ఈ సీట్లో కూర్చుని వృత్తి ధర్మాన్ని, పోలీస్ స్టేషన్లని దిగజార్చను. దిస్ ఇస్ టూ మచ్ రాజు. నేను సిన్సియర్ ఆఫీసర్నే. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలు ఇవ్వాలన్నదే నా ధ్యేయం. బట్ నా హైయర్ అఫీషియల్స్ నృత్యాలైతే నేనే చేయగలను. నువ్వు ఆఫీసర్వే. మీలాంటి వాళ్ళని అధికారుల మోచేతి నీళ్లు తాగడానికి, మీ ప్రమోషన్ల కోసం వాళ్ళ ఇంట్లో బట్టలు తొడడానికి, వాళ్ళ భార్యలకి బాడీ గార్డులుగా వెళ్ళడానికి. యు ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ దట్. నో, యు ఆర్ మిస్టేకెన్. అందరూ అలాంటి వాళ్ళు ఉంటారు రాజు. నీ ఆవేశంలో మా డిపార్ట్మెంట్ ని కించపరుస్తున్నావు, అర్థం లేకుండా విమర్శిస్తున్నావు. ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్, ఐ విల్ షో యు వాట్. తప్పుకో. నా చెల్లెలు అన్యాయం చేసిన వాడిని నేను చంపుకుంటా వదలను. మీరు చేయలేని పని నేను చేస్తాను. రాజు, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకునే హక్కు నీకు లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎలా దండించాలో మాకు తెలుసు. నాలాగా నీకు ఒక చెల్లెలుంటే అర్థమయ్యేదిరా నా బాధ ఏమిటో. గెట్ లాస్ట్. అన్నా, ధర్మనా ఏంది బే? ఎస్ఐ సాబ్ మన కాజా పైసలు లోపలేసిండు. ఎవడ్రా ఎస్ఐ? భువనగిరి ఎస్ఐ సాబు.
వీళ్ళకి రాత్రి ఫుడ్ పెడతా. ఓకే సిఐ సాబ్ పరువు గురించి పరిశాన్ అయిపోతారు. చప్పుడు చేక సార్లు చెప్పింది వినుకోరి భార్య బిడ్డలు మంచుకుంటారు. 2 birds at a shot. ఒకే దెబ్బకు 2 పిట్టలు. సెల్లో ఉన్న మన వాళ్ళు బతుకుంటే మన రహస్యాలన్నీ బయటపడతాయి. వాళ్ళిద్దరూ చస్తే సాయి కుమార్ గాడే వాళ్ళని చంపాడనటానికి సాక్ష్యం మీరు, మేము. లాకప్లో మరణాలు మామూలే కదండి. కానీ ఆ సాయి కుమార్కి డిపార్ట్మెంట్ లో మంచి పేరుంది. అతను చంపాడంటే ఎవరు నమ్మరు. అతను నిప్పు లాంటి ఆఫీసర్. ఆ నిప్పు మీద నీళ్లు చల్లండి. మీ పై ఆఫీసర్లను మేము నమ్మిస్తాం. వాళ్ళని బయటికి పంపిస్తాం. మీరు నాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి, చేస్తాను. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. మీరు కాదంటే 3 లక్షలు ఇంకో ఎస్పీకి ఇస్తాం. మిమ్మల్ని మంచి దొరకని ఏ అడవులకో బదిలీ చేయిస్తాం. మైండ్ ఇట్. డన్. వెల్ డన్ మై డియర్. నక్కం దొక్కొచ్చిన సిఐ సాబ్, నీ నసీబు మంచుకుంది పో. $3 లక్షలకి 2 ప్రాణాలని కొనేశాం. ఎవ్రీథింగ్ క్లోజ్. రాత్రి సెల్లో ఉన్న వాళ్ళు తెల్లారేసరికి చచ్చిపోయారంటే దాని వెనక ఉన్న చూడు మిస్టర్ సాయి, మన డిపార్ట్మెంట్ నిజాన్ని రాబట్టడానికి కొన్ని కఠినమైన చర్యలు అవలంబించాల్సింది. అది కూడా ఎఫెన్సే. బట్ నువ్వు వాళ్ళిద్దరిని దారుణంగా కొట్టి చంపేశావు. నేను చెప్పలేదు. అందుకు సాక్ష్యాలున్నాయి మిస్టర్ సాయి. సాక్షుల? ఎవరు సార్ సాక్షులు? కస్టడీలో ఉన్న నేరస్తుల్ని చంపడానికి మిమ్మల్ని బ్రైట్ చేసిన ఎమ్మెల్యే కనకరాజు అనుకో సాక్ష్యం. మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సెల్లో ఉన్న ఖైదీల్ని చంపడానికి మీ చేత బ్రైట్ చేయబడ్డ పోలీసులు సాక్ష్యం. మీకు మీరే సాక్ష్యం. What the bloody hell you are talking? Get out from here. I am a sincere police officer, you know. Are you not ashamed to say that? Sincerity. మీ ఇల్లు చూస్తేనే తెలుస్తోంది సార్. కలర్ టీవీ, ఫ్రిడ్జ్, ఫారెన్ కార్, విదేశీ విస్కీ అనే పాష్ ఫ్లాట్. ఇంత విలువైనవి విలాసవంతమైన జీవితాన్ని మీ జీతంతోనే సంపాదించుకున్నారా సార్? No? I can say that you are a criminal in uniform. Parasite in the department. అధికారం ముసుగులో ఉన్న గుండా. Shut up and get out. వెళ్ళకపోతే ఏం చేస్తానో తెలుసా? మీ ఇంటికొచ్చి దౌర్జన్యం చేశానని మరో నేరం బనాయించి బొక్కలో తోస్తారు. మీరు అధికారంలో ఉన్నారు, నేను సస్పెండ్ అయిన వాడిని. మీ వెనకాల స్వార్థ శక్తులున్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నీతిగా నిజాయితీగా బతికే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లని మీ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం బలి తీసుకుంటున్న మీలాంటి లఫంగులున్నంత కాలం పోలీస్ డిపార్ట్మెంట్ బాగుపడదు సార్. బట్ తొందరలోనే మీ పాపం పండి నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లకి వెలుగు రాకపోతుంది. నీలిమ మీ గుండెల్లో కొండంత దుఃఖాన్ని నింపిందని నాకు తెలుసు. ఆ దుఃఖాన్ని కొండలతోనూ బండలతోనూ పంచుకోవాలని ఇక్కడికి వచ్చారా? నా గుండెల్లో అగ్నిగోళాలు బద్దలవుతున్నాయి. రాజు, ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. భార్గవి, గోవే. వెళ్తాను. ఆత్మీయతతో వచ్చాను కానీ ఒక హక్కుగా భావించి ఇక్కడికి రాలేదు. మీరు కావాలని కోరుకునే ఒంటరితనానికి ఓదార్పు చెప్పనులేండి. చూడండి, నిజంగా మీకు నా మీద ప్రేమ అనేది ఉంటే రేపు పొద్దున మా ఇంటికి వస్తారు. వస్తాను. కొంచెం సహాయం చేస్తారా? థ్యాంక్
థ్యాంక్ యూ. మనసును అడిగాను, కళ్ళు దారి చూపించాయి, కాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి రండి. అమ్మా అమ్మా. ఏమిటమ్మా అంత హడావిడి? రాజు వచ్చాడా? అవునండి. రా బాబు కూర్చోండి. వచ్చినందుకు చాలా సంతోషం. అమ్మాయి అబ్బాయి కాఫీ తీసుకురా. ఎందుకండి, నేనేమైనా కొత్త వాడినా? ప్రొద్దుటే వచ్చారుగా. బాగున్నారా? బాగున్నాను బాబు, నువ్వు బాగున్నావా? బాగున్నా. బాబురాజు, కష్టాలు కన్నీళ్లు మనుషుల్ని మనసుల్ని కలుపుతాయి. ఇక నుంచి నువ్వు కూడా మాతో పాటే ఉంటే బాగుంటుంది. మనిషికి మనిషికి మధ్య ఆత్మీయత అనుబంధం కరువైపోతున్న ఈ రోజుల్లో నీ ఆప్యాయతని కాదని గాని అవునని గాని చెప్పలేకపోతున్నాను. కానీ ఏవండోయ్, కానీలు అర్థనాలు పోయి చాలా కాలమైంది. అసలు మన ప్రధానమంత్రి గారు అన్నట్టు మనం ఇప్పుడు 21వ శతాబ్దంలోకి దూసుకుపోతున్నాం. చూసారు, 21 అంటే 2 + 1 3. మనం ముగ్గురు. 3 సంఖ్య ముచ్చటగా ఉంటుంది. ఇంకేం మాట్లాడకండి. ఇప్పుడు కాఫీ తీసుకోండి. సరే, మీ ఇష్టం. నమస్కారం అండి. ఇక్కడ రాసు నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడి చెల్లెలు చచ్చిపోయింది. వాడు పిచ్చెక్కాడు తిరుగుతున్నాడు. ఇదిగో 1 నెల అద్దె కూడా బాకీ. వాడు ఎక్కడైనా కనబడితే కాస్త చెప్పు నాయనా. ఏంటి చూదురు గాని ఎంత హుషారుగా పనిచేస్తున్నారు. రాజు, 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 నీతో మాట్లాడడానికి వచ్చాను. మళ్ళీ ఏదైనా సాక్ష్యం చెప్పాలా? రాజు ప్లీజ్, నీతో మాట్లాడాలి. నన్ను కూడా బతకనివ్వా? రాజు, ఏమిటా మాటలు? వచ్చింది మీ స్నేహితుడు. ఎవరు చెప్పారు అతను స్నేహితురా? మన శత్రువు కాదుగా. రండి. రాజు, టార్చర్లో దోషులు చంపినట్టు సృష్టించి నా డిపార్ట్మెంట్ వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు నీ దారి నా దారి ఒకటే. మీ పోలీసు వాళ్ళు అన్నిటికీ సమర్థులే. తప్పుడు కేసులు పెట్టి తల్లికి కూడా సంఖ్యలు వేస్తారు. నీ ఆవేదనని అర్థం చేసుకోగలనరా? కానీ రాజు, ఎటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగిందో కాస్త ఆలోచించు. నన్ను నమ్మరా? ఉద్యోగంలో ఉండి నేను, ఉద్యోగం లేక నువ్వు, ఇద్దరం అశక్తులమయ్యాం. ఈ సొసైటీలో ఉండే చెడును నాశనం చెయ్యాలంటే మన ఇద్దరి శక్తులు ఒకటి కావాలి. కానీ ఒక్క మాట, కుళ్ళు కుత్సితాలతో నిండిన ఈ సమాజానికి మీలాగా మరో తరం బలి కాకుండా ఉండాలంటే మీరు అనుసరించే మార్గం హింసాత్మకంగా ఉండకూడదన్నది నా ఉద్దేశం. స్టాప్ దేర్. ఎవరు మీరు? సాగర్ స్నేహితులం. హలో సాయి, హలో సాగర్. రాజు బాగున్నావా? ఎలా ఉన్నారా? మన ఫ్రెండ్సే, నో ప్రాబ్లం. మా కామ్రేడ్ రా, రామ్దాస్. నమస్కారం. నమస్తే సాగర్. మన ఆశల్ని ఆశయాల్ని నాశనం చేసిన స్వార్థ శక్తుల్ని సమాధి చెయ్యాలి. అందుకు మీ సహకారం మాకు కావాలి. మా సహకారం కావాలా? వీళ్ళు తగాపడ్డ తమ్ముళ్ళు కామ్రేడ్. మీ క్షణికోద్రేకాలకి తాత్కాలిక ఆవేశాలకి సహాయం చేయడానికి మేము కిరాయి గుండాలం కాదు బ్రదర్. మా ఉద్యమం మీలాంటి దగాపడ్డ తమ్ముళ్ళు వ్యక్తిగత కక్షలు సాధించుకోవడానికి కాదు తమ్ముడు. మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు కామ్రేడ్? నేనే రమ్మన్నాను సాగర్. సారీ. మన ఉద్యమానికి కొన్ని కట్టుబాట్లు క్రమశిక్షణలో ఉన్నాయి. వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. మహావీరులు కను సన్యాల్, చారు ముజుందార్, నాగభూషణ పట్నాయకులు ఊపిరి పోసుకున్న ఈ ఉద్యమానికి కావాల్సింది
ఆత్మస్థైర్యం మనోబలం కలవారు. అంతేకాని తాటాకు మంట లాంటి వీళ్ళు కాదు. అండర్స్టాండ్? ఎస్ కామ్రేడ్. నీ స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు. లాల్ సలాం. లాల్ సలాం. హీఈస్ ఎ స్టబన్ పర్సన్. యా, లయన్ ఆఫ్ ది హిల్. సాగర్, మమ్మల్ని నువ్వు ఆదుకుంటామని వచ్చాను రా. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న వేళ విశేషం మీ ఉద్యోగం పోయింది. ఇప్పుడు మీరు నమ్ముకున్న మీ స్నేహితుడు సాగర్ కూడా మీకు దూరం అయిపోయారు, మిమ్మల్ని ఆదుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్ని మీరు ఎలా తట్టుకోగలరు? పిచ్చి పద్మ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా ఉద్యోగం పోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక సాగర్ ఇప్పుడు వాడున్న వాతావరణాన్ని అక్కడ కట్టుదిట్టాలని కాదనలేక మాతో కలిసి రాలేకపోతున్నాడు. అయినా మాకు అన్యాయం చేసిన ఈ సమాజంలోని దుష్ట శక్తుల్ని ఎప్పటికైనా నిర్మూలించే తీరుతాం. పోలీసులు తరుగుతున్నారు. రాజు, 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 పోలీసులు తరుగుతున్నారు. అయ్యో, పోలీసులు. సాగర్, సాగర్ రా. అయ్యో, రక్తం. అసలు ఏం జరిగిందిరా? రాజ్, మా ఉద్యమాన్ని అణిచివేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆ రోజు నుంచి వేసిన వేషం వేయకుండా కామ్రేడ్స్ అందరినీ కలపడానికి విశ్వ ప్రయత్నం చేశాను. ఈ రోజు పోలీసులు సింధూరం రక్త చందనం బంధూకం సంధ్యారాగం. ఇప్పుడు కూడా సీసీయేనా? ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయి, నేను వెంటనే డాక్టర్ తీసుకొస్తాను. చూడు మిస్టర్ అరుణ్, శత్రుశేషం రుణశేషం మంచిది కాదు. ఆ రామదాసు ముఠా వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. సార్, కానీ తప్పించుకు పారిపోయిన వారు ముఠాలో కొత్తగా చేరారు. వారి గురించి వివరాలు ఇంకా తెలియదు. అయినా వీఆర్ ఆన్ జాబ్. ఓకే, ప్రొసీడ్. సాగర్, నాకు సంపాదన లేదు. నా భవిష్యత్తు ఏమిటో నాకే అర్థం కావట్లేదు. భార్గవికి భారంగా ఇలా ఎంతకాలం? రాజ్, నీ మనసులోని బాధ నాకు అర్థమైందిరా. నీతో పాటు నేను కూడా భార్గవికి బరువు కావటం నాకు ఇష్టం లేదు. ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది కాదురా. అరే, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. చచా, అది కాదురా నా ఉద్దేశం. గుడ్ మార్నింగ్. మీరెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా నాదో సలహా. మీలాంటి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. బ్యాంక్ లో లోన్ కూడా ఇస్తారు. నేను సెక్యూరిటీ ఉంటాను. ఏదైనా మంచి వ్యాపారం ఆలోచించండి. గుడ్ ఐడియా. దేవి, మీతో కొంచెం మాట్లాడాలి. మీ లోకం నుంచి మా లోకంలోకి వస్తారా? అన్నట్టు మర్చిపోయాను.
మీ కంటి చూపు. దేవి, నాదో చిన్న కోరిక. ఓ లంచం కదా. ఇదిగోండి పువ్వు. నేను పెళ్లి చేసుకుంటాను. తదాస్తు. ఏరా సాయి, రా పద్మ. హలో భార్గవి. ఏంట్రా జంటగా వచ్చారు? ఎప్పట్లో ఒంటరిగా వస్తే బాగుంటది కదరా, అందుకే సతీ సమేతంగా అభినందించాలని వచ్చాం. అభినందన ఏం లేదురా, ఈ రోజు ఉదయం హోటల్ దగ్గర సాయిరాడు కనిపించి ఓ శుభవార్త చెప్పాడు. మీరిద్దరు దంపతులు కాబోతున్నారటగా. అప్పుడే చెప్పాడు, నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా? పద్మ, స్వీట్ ఇవ్వు. ఇదిగో స్వీట్స్. థ్యాంక్ యూ. నువ్వు నాకు స్వీట్ ఇచ్చావు, మరి నీకు పులుపు ఎప్పుడు తినిపించాలి? పులుపా? అయ్యో బాబోయ్, ఇప్పుడప్పుడు వద్దు. ఏ ఫ్యామిలీ ప్లానింగా? ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్లాల్సిన పని ఉంది. ఇవాళ ఒక కార్మికుడు కాంపెన్సేషన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు వచ్చారు, నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు. ఏమండి, మీరు త్వరగా వెళ్ళొచ్చేయండి, మేము ఇక్కడే ఉంటాం. నమస్కారం అమ్మా. నమస్తే కోటయ్య. నేనే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. అడుగడుక్కి వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నానమ్మా. నాకు జరిగిన అన్యాయాన్ని పేపర్లో రాస్తామన్నారు. ఇంట్లో గుప్పిడి బియ్యం లేక కటకట్లు ఆడిపోతున్నావు తల్లి. మీరేదో చేస్తారు కదా అనేసి ఇంటిల్లపాది కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. మీ వల్ల కాకపోతే చెప్పేయండి అమ్మా. నేను నా పిల్లలు ఇంత విషయం తాగేసి అందరం చచ్చిపోతామమ్మా. అప్పుడు మా బాధ మీకుండదుగా అమ్మా, మీకుండదుగా. నువ్వేం ఆందోళన పడకోటయ్య, అంత త్వరగా వాళ్ళు ఇస్తారా? అయినా మన ప్రయత్నం మనం చేశాం. ఈసారి బెదిరించి చూస్తాను. అవసరమైతే లేబర్ కోర్టు కూడా వెళ్దాం. తప్పకుండా నీకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తాను. భార్గవి, నువ్వెన్నిసార్లు తిరిగినా అడిగినా కోటయ్య గారికి నష్టపరిహారం కింద నయా పైసా ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తానా? కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్న మీ దురాగతాన్ని, నష్టపరిహారం ఇవ్వడానికి మొండి చేయి చూపిస్తున్న మీ దుర్మార్గాన్ని, కూలి వాళ్ళని కూల్చేసి ఫ్యాక్టరీలు కట్టుకునే మీ గుండాయిజాన్ని పేపర్లకు ఎక్కించి మీ పరువు బజారుకి ఎడుస్తాను. మిమ్మల్ని కోర్టుకు లాగి కోటయ్యకి ఇవ్వాల్సిన అనా పైసలతో సహా కక్కిస్తాను. మీ అక్రమాలకి, అన్యాయాలకి, గుండాయిజాలకి తొందరలోనే అస్తమయం చూస్తాను. పిచ్చిదాన, ఆడదానికి అణుకువ వినయం ఉండాలి. అవి నీకు లేవు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మేము నిన్నేమైనా చేయగలం. అలాగా? కమాన్, ఇటు చూడండి. కార్మికులు మీకే కాదు, ఏ ఫ్యాక్టరీకైనా వెన్నుముక్కలే. వాళ్లనే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే ఈ వందలాది కార్మికుల్లో ఏ ఒక్క కార్మికుడు పనిలోకి రాడు. మీ ఫ్యాక్టరీ యంత్రాలు స్తంభించిపోతాయి. మీ గేట్లకు తాళాలు పడతాయి. మీ లాభాలకి, లక్షలకి ఆనకట్లు పడతాయి. మిస్టర్ శ్రీధర్, ప్రపంచంలా కదిలి వచ్చే కార్మిక శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. మైండ్ ఇట్. అల్లుళ్ళు, పరిస్థితి ఇంతలా పండిపోతుంది అనుకోలేదు. నో ప్రాబ్లం. అసలు భార్గవి అనే జర్నలిస్ట్ లేదు అనిపిస్తే పొరపాటు. అనుభవంతో చెబుతున్నాను విను. అబలల విషయంలో తొందర పనికి రాదు. పువ్వు లాంటి ఆడపిల్లతో నవ్వుతూనే పని కానివ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. యాజమాన్య వర్గం వైఖరి, కార్మిక వర్గం వైఖరి ఎలా ఉందని మామూలుగా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని మీరు ఇందులో నమోదు చేయాలి రిపోర్ట్లో. ఓకే సార్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఓకే. ఈ మ్యాటర్ ఇమీడియట్ గా టైప్ చేయండి. అయిందా? థ్యాంక్ యూ. ఆనంద్ ఇండస్ట్రీస్ లాకౌట్. పోరంబోకు స్థలాల్లో గుడిసెలు నిర్మించుకున్న పేదలను తరిమి కొట్టి తమ స్వప్రయోజనాల కోసం బుల్డోజర్స్ తో నేలమట్టం చేయించిన ఎమ్మెల్యే కనకరాజు దౌర్జన్యం భరించరానిది. ఆ స్వార్థ శక్తులకు 300 మంది అనాథలైపోయారు. ఏ పూటకు ఆ పూట కష్టపడితేనే కడుపు నిండే కూలీలను బాండెడ్ లేబర్ కింద వాడుకుంటున్నారు. కనీసం వాళ్ళ మంచి చెడ్లు కూడా విచారించడం లేదు. జరిపిన ఇంటర్వ్యూలో వాళ్ళ ఆవేదన మాకు కన్నీరు కార్పించింది. ఎమ్మెల్యే కనకరాజు ఆనంద్ ఇండస్ట్రీస్ ఆనంద్ శ్రీధర్ల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. పైగా నాగార్జున కాన్వెంట్ పేరుతో వ్యాపారం సాగిస్తూ ఏ విద్యార్థిని ఎక్కువ డబ్బిస్తే వాళ్ళని పాస్ చేయిస్తూ ఆ పసి మనసుల్లో కార్పణ్యాలకు అవకాశం కల్పిస్తున్నారు. వారి బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం మా బాధ్యత. జర్నలిస్టులు అంటే ఒకరి బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు, ఒకరి ఒత్తిళ్లకు లొంగేవాళ్ళు కాదు. తప్పుల్ని ఎత్తి చూపుతూ కళాన్ని కత్తిలా ఉపయోగించే భావ స్వాతంత్ర్య వీరులు.
భార్గవి చిన్నపిల్లవైనా నమస్కారం. నమస్తే, కూర్చోండి. ఆ, ఈ రోజు పేపర్ చూసారా? ఏదమ్మా పొద్దున్న లేవగానే నీ దగ్గరికే వచ్చా. అయితే చూడండి. ఆనంద్ ఇండస్ట్రీస్ లాకౌట్ చచ్చారు పో. ఆడపిల్లలు ఏ పనైనా చేయగలరని నిరూపించావమ్మా. థ్యాంక్స్. నీతో ఒక్క 5 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలి నాకు. మా ఆనందు శ్రీధర్లు ఇంకా చిన్నపిల్లలు. అది మీ దృష్టిలో. అంతే అంతే. ఫ్యాక్టరీ ఎంత బరువు నెత్తినెత్తుకున్నారే గాని బాధ్యతలు ఇంకా తెలిసి రాలేదు. అంతా కుర్రమేళవు కులాసా కబుర్లు తప్ప. నిజమేలండి. కులాసాగా విలాసాలతో కాలం గడిపే వాళ్ళకి కష్టం విలువ, కడుపులో కార్చిచ్చులా మండే ఆకలి బాధ ఏం తెలుస్తాయి? అబ్బా, టైపు చేసి టేపు చేసుకోవాల్సిన మాట అన్నావమ్మా. జర్నలిస్టువి కదా, జలపాతంలా వస్తాయి మాటలు. ఆ చీర చాలా బాగుందమ్మా, గాంధీ గారి మార్క. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఏం లేదు, ఆ వర్కర్స్ ని ఏదో విధంగా నువ్వే రాజీకి తీసుకురావాలమ్మా. కూలీ వాళ్ళు నువ్వు చెబితే వింటారు, మా అల్లుడు నేను చెబితే వింటారు. కనుక పెద్దవాడిగా నేను, కూలీల కోసం నువ్వు కలిసి ఒక మంచి పని చేద్దామమ్మా. సరే, ప్రయత్నిస్తాను. మన పరువు ప్రతిష్టల్ని అది బజార్ కీడ్చు. అప్రాల్ కూలి వాళ్ళ ముందు కూడా తలెత్తుకోనీయకుండా చేసింది మావా. అనుభవంతో చెబుతున్నాను పెద్దల్లుడు, ఆవేశపడకు. నేను ఇప్పటికి 10 సార్లు జెండా మార్చి జనాన్ని ఏమార్చినా నన్ను మాత్రం ఈ ఎమ్మెల్యే కుర్చీ నుంచి మార్చలేకపోయారు. అంచేత ప్రజలు, పరువు, ప్రతిష్ట ఇవన్నీ మర్చిపోయి మరో గుగిరెడు మందు పట్టించేయి. ధర్మ ఎక్కడా? ఏమైంది? భార్గవి, అసలు ఏమైందో చెప్పు. అసలు ఏం జరిగింది? భార్గవి, శాంతం. చెప్పు. ఏ లంచం పనిచేశారు? Tell me what is that? చెప్పు. చెప్పు. Tell me, please. Relax, Bhargavi. చెప్పు ప్లీజ్ ప్లీజ్ చెప్పు. రండి, పంక్చువాలిటీ అంటే మీదే. 6 అంటే కరెక్ట్ 6 o'clock వచ్చారు. థ్యాంక్ యూ. కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొచ్చావా అమ్మా? తీసుకొచ్చాను. అమ్మాయి చాలా సిన్సియర్. వర్కర్స్ డిమాండ్స్ మీరు సానుభూతితో అంగీకరించి సంతకం పెడితే. అయ్యో ఎంత మాట! వాళ్ళు సంతకం పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. అమ్మాయి, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నువ్వు జర్నలిస్టువే కాదు, సోషల్ వర్కర్వి కదా. సోషల్ వర్కర్ అంటే పబ్లిక్ సర్వీస్. వాట్ డు యు మీన్? వర్కర్స్ కోరికలు వాళ్ళు ఒప్పుకోవాలి అంటే వాళ్ళ కోరికలు కూడా నువ్వు ఒప్పుకోవాలి కదా. అంటే జస్ట్ ఎ కిస్. షట్ అప్ రాస్కల్స్, యు ఆర్ ఆల్ బ్లడీ చీప్. చెప్పింది చెప్తే మంచిదే. మహాభారతం ఎంత గొప్పదే, ఇది అర్థమవుతోంది. హింసకు హింస జవాబు కాదు. మీరు చదువుకున్నది అరాచకాన్ని రెచ్చగొట్టడానికి కాదు. ఇది నా సమస్య. వాళ్ళు ఆడుకున్నది నా జీవితంతో. అన్యాయం జరిగింది నాకు, న్యాయం చేసుకోవడం నాకు తెలుసు. నీకే తెలుసు, తప్పుకో. ఇందులో మీ జోక్యం అనవసరం. అంటే నేను నీకేమి కానా? ఇప్పుడు నేను మీకేమి కాను. నువ్వు నాకేవి కాకపోయినా నాకు నువ్వు కావాలి. దొరకట్లే. రాజు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులున్నారు. భార్గవి, వాళ్ళు రక్షక భటులు కాదు,
గూండాలకి ధనవంతులకి రక్షణ ఇచ్చే రాక్షసులు. కానీ తప్పు చేస్తే వాళ్ళని కూడా శిక్షించడానికి న్యాయస్థానాలున్నాయి. బోర్జువాలు ధనవంతులు వెళ్లే న్యాయస్థానాలు మనలాంటి వాళ్ళకి చాలా దూరం. మనం వెళ్ళగలమా? పొరపాటు సాగర్, మనది ప్రజాస్వామ్య దేశం. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ విత్ ఆల్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్. Who said this is a democratic country? మనది నిరంకుశత్వం ముసుగు వేసుకున్న ప్రజాస్వామ్యం. ఇట్స్ సుగర్ కుటర్ పిల్. రాజు, మన న్యాయస్థానాల మీద నాకు గౌరవం ఉంది, పోలీస్ శాఖ మీద నమ్మకం ఉంది. నా ప్రయత్నం నన్ను చేసుకోనివ్వండి ప్లీజ్. లెట్ మీ ట్రై మై సెల్ఫ్. లెట్ మీ ట్రై. Let me try. ఆనంద్ ఇండస్ట్రీస్ భాగస్వాములు శ్రీధర్ ఆనందులపై జర్నలిస్టు సోషల్ వర్కర్ అయిన కుమారి భార్గవి ఆరోపించిన నేరం ఆధారం లేనిదని నిర్ణయించడమైనది. గౌరవనీయులైన జ్యూరీ సభ్యులు, ప్రాసిక్యూషన్ వారి వాదం ప్రకారం కుమారి భార్గవి వ్యక్తిగత కక్షతో, పాతపగల ప్రేరణతో శ్రీధర్, ఆనంద్, ధర్మ, కనకరాజులను దోషులను చేసిన అభియోగానికి తగిన సాక్ష్యం లేకపోవడం చేత పైన పేర్కొన్న నలుగురిని ఐపీసీ సెక్షన్ 102 ప్రకారం నిరపరాధులుగా నిర్ణయించి విడిచిపెట్టడమైనది. సంఘంలో పరువుగల పెద్ద మనుషులపై తప్పుడు కేసును బనాయించి వారిని 10 మంది ముందుకు తీసుకురావడం కుమారి భార్గవి చేసిన తొలి నేరంగా కోర్టు వారు భావించి సిఆర్పిసి సెక్షన్ 182 ప్రకారం 300 రూపాయలను జరిమానాగా విధిస్తూ విడుదల చేయడమైనది. పోనీ పోనీ, వస్తే రాని రాని, కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు రాని రాని. ఆ బాస్టర్డ్స్ ని ప్రాణాలతో వదలకూడదు. భార్గవి పోయినప్పుడే నేను చచ్చిపోయాను. భార్గవి చావుకి కారణమైన ఆ బాస్టర్డ్స్ ని చిత్రహింస చేసి మరీ చంపాలి. ఇంకా మనకి పగ పగ పగ. ఎస్, ఆ దుర్మార్గుల్ని కత్తికోకండగా చీల్చాలి. ఆ నరరూప రాక్షసుల్ని సమాధి చేస్తేనే భార్గవాత్మకు శాంతి, మన ధ్యేయం నెరవేరుతుంది. సాయి, నువ్వు మాతో రావద్దు. సాగర్కి నాకు ముందు వెనక ఎవరూ లేరు. ఈ రాక్షస సంహారంలో మేమేమైనా పర్వాలేదు, కానీ నువ్వు ఒక ఆశయంతో ఆవేశంతో వెళ్లే ఆయన్ని బాధ్యతల్ని గుర్తు చేసి ఆపలేను. ఆయన నిర్ణయాన్ని కాదనలేను. భార్గవికి జరిగిన అన్యాయానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే. పద్మ, నువ్వు కూడా చైతన్యమూర్తి భవించిన మరో భార్గవి కావాలి. ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తావన్న నమ్మకం నాకుందమ్మా. అది నా బాధ్యతగా స్వీకరిస్తానన్నయ్య. గుడ్. ఆ నీచుల అంతానికి ఈ రోజే అంకురార్పణ జరగాలి. భార్గవి మనకిక లేదు. నలుపు న్యాయానికి సంకేతం, దుష్ట శిక్షణకు జయకేతన. భార్గవిని బూడిద చేసిన దుర్మార్గులను బూడిద చేసే వరకు ఈ దీక్షా వస్త్రాలను మనం విసర్జించం. ఆచరణకు దారి తీస్తేనే మన ఆవేశం సార్థకమవుతుంది.
నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు ఫ్రెండ్స్, మనం లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి ఈ ఫ్యాక్టరీలు పెడుతున్నది మన కోసమా? అంత ధనం మన దగ్గర ములుగుతున్నప్పుడు ఈ లైసెన్సుల కోసం మనం ఇంత కష్టపడడం దేనికి? ఇంత రిస్క్ తీసుకుని ఈ ఫ్యాక్టరీలు కట్టడం దేనికి? కేవలం కడుపు కాలే కూలి జనం కోసం. కానీ ఏం ప్రకాష్, ఈ న్యూస్ కవర్ చేయవా? ఇలాంటి పనికి మాలిన న్యూస్ మా పత్రికల్లో వెయ్యం. We want something sensational. కడుపు కాలితే వాళ్ళే కాలబేరానికి వస్తారు, పంతానికి పోతే ఎవరు ఏంటి? Calling Peter 2, Peter 3, calling Peter 2. Peter 2 answering. We are chasing sir. Over. దొంగ నా కొడుకులు, వాళ్ళు నా కళ్ళ పడితే గుండెలు దింపుతా. నీకేం ఫికర్ లే సాబ్, నా ఎంబటుండు. పబ్లిక్ గా 10 మంది ముందు హత్య చేసిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ధర్మ. ఆ బాడకవాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నా వాళ్ళకి రాస్తాలో గోరి. చలో సాబ్, వాళ్ళకి భయపడతానా? ఎవర్రా ఇక్కడ డ్రమ్స్ పెట్టింది? ఏ బద్మాష్ పెట్టిండో చూద్దాం పా సార్. వాళ్ళ ముగ్గురు ఇప్పుడే వారసంగా దర్శనం మారిపోయారు. సిటీ అంతా గాలికి ఎక్కడున్నా సరే వెంటనే అరెస్ట్ చేయండి. అవసరమైతే చూద్దాం. వెరీ సీరియస్.
ఓం శాంతి శాంతి శాంతి